దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. రైజింగ్ రివైవల్ టీమ్ పేజ్లో కొన్ని విలువైన ఆధ్యాత్మికమైన విషయాలను మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం కనుక జాగ్రత్తగా ఎవరైతే ఆన్లైన్లో ఉంటున్నారో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినవలసింది కోరుతున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు ఈ వర్తమానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, మహాపరిశుద్ధుడా, నీ మహాగణముకు నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. ప్రభువా తండ్రి, నువ్వు చూపించిన మేలును బట్టి, నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రభువా తండ్రి, ఈ అంత్యకాలంలో మా అందరికి కావాల్సిన వర్తమానాన్ని దయచేయండి. మా అందరితో నీవే మాట్లాడిన ఆయన, మా జీవితాలకు అవసరమైన తండ్రి ఆధ్యాత్మిక సత్యాలను వివరించి మాలో ఉన్న లోపాలను నాయన తొలగించమని ప్రాధేయపడుతూ క్రీస్తు ప్రభులు వారి మహాపరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రైజింగ్ రివైవల్ టీమ్ పేజ్ సభ్యులకు మన ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభులు వారి మహాపరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పేజ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను ఆశీర్వదించి దీవించునుగాక. ఈరోజు కొద్ది సమయం, ఈరోజు ఈ టైం 6 అయింది, ప్రజెంట్ టైం 6 అయింది కనుక కొన్ని నిమిషాలు దేవుని యొక్క అమూల్యమైన విషయాలు, ముఖ్యంగా ఒక విశ్వాసికి కావాల్సిన ఈ అంత్యకాలంలో విశ్వాసి సరిదిద్దుకోవాల్సిన లోపాలు, సంఘాలకు వెళ్తున్న విశ్వాసులు సంఘం నుండి బయటకు ఏ విధంగా రావాలో తెలియజేసే వర్తమానం, దేవునికి ఏ విధంగా చేరువవ్వాలో తెలియజేసే వర్తమానం కనుక జాగ్రత్తగా మనందరం వినడానికి మనం సిద్ధపడదాం. ఈరోజు ఒకసారి లూకాసు వార్తలో రాయబడిన ఒక చిన్న ప్యాసేజ్ను మనం చదివి ఈరోజు మన వర్తమానాన్ని మనం ప్రారంభించేద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుంచి మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూద్దాం. తామే నీతిమంతులమ్మని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. జాగ్రత్తగా వినండి. చదవబడిన ఈ లేఖన భాగం ఏదైతే ఉందో ఇది క్రైస్తవ సమాజానికి సుపరిచితమైన లేఖన భాగం. ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం కానీ, ప్రత్యేకించి ఇందులో ఏదో మర్మం ఉంది అని ఏదో బోస్ట్ చేసుకోవడానికి అవసరం లేని ఒక వర్తమానం, అవసరం లేని ఒక ప్యాసేజ్. ఎందుకంటే మ్యాక్సిమం దీంట్లో ఉన్న విషయం ఏంటో, దీని గురించి యేసుప్రభువు వారు చెప్పాలనుకుంటున్న ఆ సత్యం ఏంటో, ఆధ్యాత్మికమైన ఏ విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నారో మనందరికీ తెలుసు. అయితే దేవుని కృపను బట్టి ఈ కరోనా వైరస్, ఈ లాక్డౌన్ ముగిసిపోయి నెక్స్ట్ సండే నుండి జూన్ 8 నుండి మరలా చర్చెస్ స్టార్ట్ అవుతున్నాయి కనుక సంఘానికి వెళ్తున్న ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలో ఈ సుంకరి ఉపమానాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఈ పరిసయ్యుడు, సుంకరి, ఈ 2 వ్యక్తులను చూసి ఒక బ్రహ్మాండమైన ఆధ్యాత్మికమైన సత్యాన్ని ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చూడండి ఒక్కసారి 13వ వచనాన్ని మనం చూస్తే 14వ వచనాన్ని మనం చూద్దాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. సుంకరి జీవితాన్ని దగ్గరగా పరిశీలిద్దాం. కొద్దిసేపు సుంకరి జీవితాన్ని దగ్గరగా స్టడీ చేయడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, తన జీవితంలో సుంకరి ఎన్నిసార్లు సంఘానికి వెళ్ళాడో మనకు తెలియదు, కానీ ఆన్ రికార్డ్ అయితే మనకు ఒక్కసారి సంఘానికి వెళ్ళినట్టు కనపడుతుంది. సంఘం అంటే చర్చ్ అనుకుందాం కొద్దిసేపు. అయితే ఒక్కసారి చర్చ్కి వెళ్ళినందుకే
ఒక్కసారి దేవుని సన్నిధిలోనికి వెళ్ళినందుకే, ఒక్కసారి దేవుని సన్నిధిలో అడుగు పెట్టినందుకే సుంకరిగా లోపలికి వెళ్ళాడు, విశ్వాసిగా బయటకు వచ్చాడు. సంఘానికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి సుంకరి నేర్పిస్తున్న మంచి ఆధ్యాత్మికమైన విలువ ఏంటంటే, సంఘంలోనికి ఒక అవిశ్వాసిగా నువ్వు వెళ్తే బయటకు వచ్చేసరికి ఒక నీతిమంతునిగా నువ్వు రావాలి. సుంకర్ చూడండి, ఒక పాపిగా వెళ్ళాడు, ఒక దోషిగా వెళ్ళాడు, ఒక చెడు చేసిన వాడిగా వెళ్ళాడు, భారభరితమైన హృదయంతో వెళ్ళాడు, పాపభూయిష్టమైన ఆ జీవితంతో లోపలికి వెళ్ళిన ఆ సుంకరి బయటకు వచ్చేటప్పుడు మాత్రం పాపిగా రాలేదట. దీన్ని బట్టి దేవుడు సుంకరిని చూపించి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఇన్ని రోజులు ఎలాగో సంఘానికి దూరం ఉన్నాం ఈ కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల, కానీ దేవుని కృపను బట్టి మరలా సంఘాలు ఓపెన్ అవ్వబోచున్నాయి. కనీసం ఇంతవరకు మన జీవితాలు మారకపోయినా, ఇంతవరకు మన సంఘంలో ఇష్టానుసారంగా జీవించిన, మరలా దేవుని సన్నిధిలో అడుగుపెట్టే ఒక మంచి అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని దేవాదేవుడు మనకు దయచేశారు కనుక ఇక నుండి సంఘాలకు మనం వెళ్తే, ఇక నుండి సంఘపు ఆవరణాన్ని మనం తొక్కితే ఎలా ఉండాలి నా జీవితం అంటే సుంకరి జీవితంలా ఉండాలి. సుంకరి దేవుని మందిరంలోకి వెళ్ళాడు, కానీ సుంకరిగా బయటికి రాలా. ఈరోజు మనం కూడా దేవుని మందిరంలోకి ఒక పాపిగా వెళ్తే ప్రాబ్లం లేదు, కానీ బయటకు వచ్చేటప్పుడు కూడా పాపిగా బయటకు వస్తే మాత్రం చాలా ప్రాబ్లం ఉంది అని అర్థమవడానికి వచ్చిన ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రోగి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంటే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రోగం లేకుండా డిశ్చార్జ్ అయితే చాలా మంచిది. హాస్పిటల్లోకి రోగిగా వెళ్తే ప్రాబ్లం ఏం లేదు, కానీ బయటకు వచ్చేటప్పుడు కూడా రోగిగా వచ్చాడంటే తన జీవితానికి అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. హాస్పిటల్ ప్లేస్లో చర్చ్ను ఊహించుకోండి కొద్దిసేపు, ఆ రోగి ప్లేస్లో మనల్ని ఊహించుకున్న కొద్దిసేపు. ఇప్పుడు ఆ పాపమునే రోగంతో ఉన్న మనమందరం కూడా చర్చ్లోనికి పాపిగా మనం వెళ్ళి బయటకు కూడా పాపిగా వస్తే మనం చర్చ్కి వెళ్ళడం వల్ల మనకు జరిగిన ఉపయోగం ఏమీ లేదు. కనుక వాట్ మేడ్ ఈ సుంకర్ని అసలు ఏది నీతిమంతునిగా తీర్చిదిద్దింది అనేది మనం చూడాలి. ఎందుకంటే మనలాంటి వ్యక్తే ఒక పాపి, మనలాంటి వ్యక్తే దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి, మనలాంటి వ్యక్తే లోకంలో మునిగిపోయిన వ్యక్తి, మనలాంటి వ్యక్తే అటు ఇటు బహుశా ఉండుండొచ్చేమో. మరి ఇలాంటి వ్యక్తి సంఘంలోకి వెళ్ళగల వాట్ అన్ అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు ఈ ట్రాన్స్ఫర్మేషన్ క్రిస్టియన్ సొసైటీలో కనబడుతుందంటే నో. పాపులుగా సంఘానికి వెళ్తున్నాం, పాపులుగా బయటకు వస్తున్నాం. బూతులు మాట్లాడేవారముగా సంఘానికి వెళ్తున్నాం, బయటకు వచ్చి మరలా చేసేదేదో చేసేస్తున్నాం. చూడకూడని చూస్తూ సంఘానికి వెళ్తున్నాం, బయటకు వచ్చి మరలా అవే పనులు చేస్తున్నాం. మహా అంటే మన జీవితంలో పరిశుద్ధంగా ఉన్న ఆ గడియ ఎంతంటే, ఆరాధన ఎంతసేపు జరుగుతుందో అంత గడియ మాత్రమే మనము పరిశుద్ధంగా ఉంటున్నాం. కానీ సుంకరి జీవితం ఆ విధంగా లేదు. దానికి సజీవ సాక్ష్యం 14వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. సంఘానికి వెళ్ళేటప్పుడు అనీతిమంతుడు, బయటకు వచ్చేటప్పుడు నీతిమంతుడు. అయితే ఇక్కడ ఈ ప్యాసేజ్ను బట్టి మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, అసలు సుంకరిని నీతిమంతునిగా మార్చడానికి, సుంకరి నీతిమంతునిగా మారడానికి అతను పాస్ అయినా లేదా అతను ఏ మార్గం నుంచి వెళ్ళాడు అనేది మనం చూడాలి. సుంకరి పాపిగా వెళ్ళి పరిశుద్ధంగా బయటకు వచ్చాడు, అనీతిమంతునిగా వెళ్ళి నీతిమంతునిగా బయటకు వచ్చాడు. వాట్ మేడ్ హిమ్ రైషియస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ టుడేస్ మెసేజ్. వాట్ మేడ్ హిమ్ రైషియస్. ఈరోజు మన జీవితాలు ఎందుకు ఈ విధంగా పట్ల? సుంకరేమో పాపిగా వెళ్ళి పరిశుద్ధునిగా వస్తే, మనం పాపిగా వెళ్ళి పాపిగా వస్తున్నాం. ఎందుకు? అతను చేసిందేంటి, మనం చెయ్యిందేంటి? సంఘాలకి వెళ్ళిన తర్వాత ఒక విశ్వాసి, మరి ముఖ్యంగా ఈ అంత్యకాలంలో తెగుళ్ళని చూస్తున్నాం. ఒక దగ్గర మిడతలు అంటున్నారు, ఇంకో దగ్గర కాకులు అంటున్నారు, మరో దగ్గర కుందేళ్ళు అంటున్నారు. ఒకవైపు ఏమో కరోనా వైరస్ ఈ తెగులు భయంకరంగా ప్రపంచాన్ని అలుముకొని అనేక మందిని వేధిస్తుంది, అనేక మందిని భయపెడుతుంది. ఇలాంటి టైంలో, ఇలాంటి అంత్యకాలంలో దేవుని సన్నిధిలో ఒక విశ్వాసి ఏ విధంగా జీవించాలి అంటే, సుంకరి జీవితం చెప్తుంది, లోపలికి వెళ్ళామంటే గోల్డ్ అయిపోవాలి. మనం గోల్డ్గా లోపలికి వెళ్తే గోల్డ్గా బయటకు వచ్చేయాలి. అలా రావాలంటే ఏం చేయాలో ఈరోజు సుంకర్ జీవితాన్ని మనం స్టడీ చేయబోతున్నాం కనుక జాగ్రత్తగా చూద్దాం. ఈ ప్యాసేజ్లో ఈరోజు సుంకర్ జీవితాన్ని బట్టి 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందులో మొట్టమొదటిది, సుంకర్ ఎందుకు నీతిమంతునిగా తీర్చబడ్డాడంటే, నెంబర్ 1 14th వర్డ్స్లో మనం చూద్దాం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడను, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడను. సుంకరి చేసిన ఆ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటి అంటే, నీతిమంతునిగా తీర్చబడ్డానికి తనను తాను తగ్గించుకున్నాడట. నిజమే, ఈరోజు మన జీవితంలో ఎందుకు నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నాం అంటే, మన జీవితంలో ప్రతిదీ హెచ్చింపే కాదా?
ప్రతీదీ హెచ్చింపే మన జీవితంలో. ఒక విషయం ఆలోచించండి, మన జీవితానికి విలువ పెరగాలి అంటే, మన జీవితానికి విలువ పెరగాలంటే ఫస్ట్ ప్లేస్లో దేవుణ్ణి ఉంచాలి. ఈరోజు అనేక మంది క్రైస్తవులు సంఘాలకు వెళ్తూ కూడా తమ జీవితంలో విలువ లేని వారిగా ఎందుకు మిగిలిపోతున్నారు? ఈరోజు క్రైస్తవుల్లో అనేక మంది సంఘాలకు వెళ్తూ దేవుని ఆవరణంలో అడుగు పెడుతూ కూడా తమ జీవితంలో ఇంకా తోకగా ఉంటున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుడు మనల్ని తలగా ఉంచాలని కోరుకుంటున్నాడు తప్ప తోకగా ఉంచాలి అని కాదు. ఈ తలగా ఉంచాలని కోరుకున్న ఆ దేవుడు కరెక్ట్ ప్రొసీజర్ను ఫాలో అవుతూ సుంకరి ఫాలో అయ్యేసరికి తలగా ఉంచాడు తప్ప తోకగా వెళ్ళిన ఆయన తలగా చేస్తే మనం మాత్రం మన జీవితంలో తోకగానే వెళ్తున్నాం, తోకగానే బయటకు వస్తున్నాం. వాట్ ఇస్ దిస్? ఏ విషయంలో మనం రాంగ్ అవుతున్నాం? ఏ విషయంలో మనము పాపంలో పడిపోతున్నాం? ఏ విషయంలో మన ప్రొసీజర్ అనేది ఫెయిల్ అవుతుంది అనేది మనం ఆలోచించగలిగితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన జీవితంలో హెచ్చించబడాలి అన్నా, మన జీవితం బాగుపడాలన్నా, దేవుడు మనల్ని పట్టుకోవాలన్నా ఏం చేయాలి తెలుసా? మనం తగ్గించుకోవాలి. మన జీవితానికి విలువ రావాలి అన్నా మనం ఏం చేయాలి తెలుసా? మనల్ని తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమవడానికి వచ్చిన ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా. 1 అనే అంకె మనందరికీ తెలుసు. 1 అనే నెంబర్ మనందరికీ తెలుసు. ఈ 1 అనే నెంబర్ని యేసుక్రీస్తు ప్రభులు వారు అనుకోండి ఒకసారి. 0 అనే నెంబర్ను మన పనులు అనుకుందాం కొద్దిసేపు. మరలా చెప్తున్నాను, 1 అనే నెంబర్ను యేసుక్రీస్తు ప్రభుల వారు అని అనుకుందాం. 0 అనే నెంబర్ను మన పనులు లేదా మన జీవితం లేదా మనకు స్వాస్థ్యం లేదా మన ఆస్తి లేదా మనకున్న బిజీ స్కెడ్యూల్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దాన్ని 0గా మనం భావిద్దాం. అయితే ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నా అంటే, ఇప్పుడు 0 రాసి లాస్ట్లో 1 పెట్టామనుకోండి, దాని వాల్యూ ఏం మారదు. 1కి ముందు 1కి లెఫ్ట్ సైడ్లో మీరు ఎన్ని జీరోలు పెట్టినా దాని వాల్యూ ఏం మారదు. అదే 1 ఫస్ట్ రాసి ఆ తర్వాత రైట్ సైడ్లో జీరోలు పెంచుకుంటే వెళ్ళండి, దాని వాల్యూ ప్రతి జీరోకు వాల్యూ పెరిగిపోతుంది, ఊహించని రీతిలో పెరిగిపోతుంది. ఒక 0 పెడితే 10, మరో 0 పెడితే 100, మరో 0 పెడితే 1000, మరో 0 పెడితే 10,000, మరో 0 పెడితే 1 lakh, 10 lakhs, 1 crore, 10 crores అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పాను, 1 అనే దగ్గర జీసస్ క్రైస్ట్ని అజ్యూమ్ చేయండి. 1 అనే దగ్గర యేసుప్రభు వారిని అలా అనుకోండి. 1 అనే ప్లేస్ను లేదా 1 అనే నెంబర్ను యేసుప్రభు వారిగా ఊహించి మన పనులన్నిటినీ ఆయనకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చి ఆ తర్వాత మన పనులన్నిటినీ చేస్తే మనం చేస్తున్న ప్రతి పనిని బట్టి మనం ఆశీర్వదించబడతాం. మనం చేస్తున్న ప్రతి పనిని బట్టి మనం దీవించబడతాం. మనం చేస్తున్న ప్రతి పనిని బట్టి మనం ఇంకా రెట్టింపుగా అవుతూ ఉంటాం, హెచ్చించబడుతూ ఉంటాం. ఎందుకంటే ఫస్ట్ ఆయనను పెట్టి తర్వాత మనల్ని పెట్టుకుంటున్నాం. అదే లాస్ట్లో ఆయనను పెట్టి లెఫ్ట్ సైడ్ అంతా జీరోలు పెట్టండి, లెఫ్ట్ సైడ్ అంతా మన పనులు పెట్టి లాస్ట్లో ఆయనని 1 అని రాస్తే వాల్యూ అనేది 1గానే ఉంటుంది తప్ప ఎన్ని జీరోస్ లెఫ్ట్ సైడ్లో ఉన్నా దాని వాల్యూ అనేది కౌంట్ అవ్వదు. ఈరోజు మన జీవితాల్లో బాధకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవ జీవితాల్లో తలగా ఉండకుండా తోకగా ఎందుకుంటున్నారంటే హెచ్చించుకుంటున్నారు. దేవుని కంటే కాపరి ఎక్కువ మనకి, దేవుని కంటే జీవితం ఎక్కువ మనకి, దేవుని కంటే మన ఆస్తి ఎక్కువ మనకి, దేవుని కంటే మనందరికీ మన సొంత పనులు ఎక్కువ. ఇంతకుముందు చెప్పాను, 1 అనే ప్లేస్కి రైట్ సైడ్లో 1 అనే నెంబర్కి రైట్ సైడ్లో మీరు జీరోస్ పెడతా ఉంటే ఒక్కొక్క జీరో మీ జీవితాన్ని మార్చేస్తుంది. అదే 1 అనే నెంబర్కి లెఫ్ట్ సైడ్లో మీరు జీరోస్ ఎన్ని పెట్టినా దాని వాల్యూ 1. అజ్యూమ్ దట్ 1 is Jesus Christ and 0 is your work, is your personal work, or else is your daily wage. ఏదో ఒక దాన్ని మీరు భావించండి. అలా మన జీవితంలో తగ్గింపు అంటే ఏంటి అంటే, చాలామంది అనుకుంటారు తగ్గింపు అంటే వంగి దండలు పెట్టేయడమనో, తగ్గింపు అంటే ఇల్లు ఊడ్చేయడమనో, తగ్గింపు అంటే చర్చ్ ఊడ్చేయడమనో, తగ్గింపు అంటే పెయింట్లు వేసేయడమనో. ఇది కాదు తగ్గింపు అంటే. యాక్చువల్గా హంబుల్నెస్ అంటే ఏంటి అని అంటే, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడమే హంబుల్నెస్. ఎన్ని పనులు నీకున్నా, ఎన్ని అవసరాలు నీకున్నా, ఎంత కష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి నీ ప్లేసెస్ అన్నిటిని లాస్ట్లో పెట్టుకుంటే దాన్ని యాక్చువల్ హంబుల్నెస్ అంటారు, దాన్ని తగ్గింపు జీవితం అంటారు. ఈ జీవితంతో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఎవరు అంటే సుంకరి. సజీవ సాక్ష్యం సుంకరి. ఆయన ఎందుకు సంఘానికి పాపిగా వెళ్ళి పరిశుద్ధంగా తిరిగి రాగలిగాడంటే తగ్గించుకున్నాడంట. మనందరికీ తెలుసు, పేతురు గారి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆయన తగిన కాలమందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఏ విధంగా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. అంటే ఆయన హెచ్చించాలి అంటే మనం ఏం చేయాలట? దీన మనస్సు. ఎంతకాలం ఏమో. యోసేపు నియర్లీ 30 years వెయిట్ చేశాడు. అబ్రహాం గారు నియర్లీ 30 years వెయిట్ చేశాడు. మోషే నియర్లీ 40 years వెయిట్ చేశారు. ఇలా భక్తులందరూ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారే. భక్తులందరూ అనేకమైన సంవత్సరాలు వెయిట్ చేసిన వారు కనుకనే హెచ్చించబడ్డారు.
ఈరోజు మనం ఎందుకు హెచ్చించబడట్లే అంటే మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం, మనకు మనం సెల్ఫ్ డబ్బా ఇచ్చేసుకుంటున్నాం, మనకు మనం బోస్టింగ్ ఇచ్చేసుకుంటున్నాం. నెవర్ డూ దట్ మై డియర్ బ్రదర్, నెవర్ డూ దట్ మై డియర్ ఫ్రెండ్. మన జీవితంలో మనం చేయకూడదు ఏంటి అని అంటే మనల్ని మనం హెచ్చించుకోవడమే. ఈరోజు నువ్వు కనుక నీ పనులను పక్కకు పెట్టేసి దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వగలిగితే, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి నువ్వు తగ్గించుకోగలిగితే, నీ జీవితాన్ని నువ్వు అనగదొక్కగలిగితే, లేదా ఒక మాటలో చెప్పాలంటే తగ్గింపు అంటే ఇంకా ఏంటి అని అంటే ఒక రకంగా మాట్లాడాలంటే పౌలు గారి జీవితాన్ని తీసుకుంటే పాపంలో పడిపోకుండా ప్రతిదినము తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాయంట. దీన్ని కూడా హంబుల్నెస్ అంట. అంటే దేవునికి నచ్చనిది నేను చేయకూడదు, నాకు నచ్చకూడదు అని నన్ను నేను నలగొట్టుకోవడం కూడా తగ్గింపులో ఒక భావం అనే విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. సుంకరి ఎందుకు నీతిమంతులుగా మార్చబడ్డాడు సంఘానికి వెళ్ళి అంటే, మనం ఎందుకు నీతిమంతులుగా మార్చబడలేకపోతున్నాం? ఎన్నోసార్లు సంఘానికి వెళ్ళినా మనం ఎందుకు మార్చబడలేకపోతున్నాం? ఒక్కసారి సంఘానికి వెళ్ళి తన జీవితాన్ని మార్చుకున్నాడే మనకు ఆదర్శం కాదంటారా? కనీసం ఈ లాక్డౌన్ ఓపెన్ అవుతుంది, ఇక అన్లాక్ అయిపోతుంది, చర్చెస్ ఆర్ గెటింగ్ ఓపెన్. ఇప్పటి నుంచైనా నెక్స్ట్ ఆరాధనకు మనం అడుగు పెట్టామంటే బయటకు వచ్చేసరికి సుంకరిలా నీతిమంతునిగా తీర్చబడాలి. అలా తీర్చబడాలంటే అవుట్ ఆఫ్ 5 points, the first point says that out of 5 steps, the first step states that you should be humble. తగ్గించుకుంటే హెచ్చించబడతాం, నీ జీవితం మారిపోతుంది అని చెప్తున్నాడు. ఇది సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డానికి గల ఫస్ట్ స్టెప్ ఏంటంటే తగ్గించుకున్నాడు. ఇక సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఎంత తగ్గించుకున్నాడు చూడండి. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చేయాలి. మనమేమో మన సొత్తన్నట్టు చూసేస్తాం, ఆకాశం తేరగా చూసేస్తాం, అసలు ఏ భయం లేకుండా చూసేస్తాం. కానీ సుంకరి మాత్రం దేవాదిని సింహాసనం అయ్యా, నేను చూడ్డానికి కూడా నాకు ధైర్యం లేదు. ఎంత తగ్గింపు, ఎంత భయం దేవుడు అంటే, ఎంత వణికిపోతున్నాడు దేవుడు అంటే. ఈ భయం నీకుందా దేవుని పట్ల? ఇదంతా ఉండగలిగితే, ఇదంతా నువ్వు మెయింటైన్ చేయగలిగితే నీ జీవితం అనేది బంగారమయం అవుతుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇక సెకండ్ స్టెప్లోనికి మనం వెళ్ళిపోతే, సుంకరి చేసిన ఆ సుంకరి జీవితం ఏ విధంగా మారిపోయింది, ఎందుకు మారింది, మన జీవితం ఎందుకు మారట్లా? ఇదే కదా మనం ఆలోచిస్తుంది, ఇదే కదా మనం ధ్యానిస్తుంది. చర్చ్కి వెళ్ళిన సుంకరి జీవితం ఒక్కసారి చర్చ్కి వెళ్ళినందుకే మారిపోయింది. మనమైతే రోజు చర్చ్లో ఉంటాం, అవసరమైతే రోజు ప్రేయర్స్కి వెళ్తాం, అయినా మన జీవితాలు మారట్లే. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే తగ్గించుకున్నాడు. సెకండ్ స్టెప్ ఏంటో చూద్దాం. 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఈరోజు క్రైస్తవ ప్రార్థనలు ఈ విధంగా ఉన్నాయో ఆలోచించండి. ఎంతసేపు దేవా నాకు అప్పులున్నాయి, దేవా నాకు తిప్పలున్నాయి, దేవా చెత్త ఉంది, చెదారం ఉంది, అన్నివే తప్ప ఎప్పుడైనా మనము గంభీరంగా పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసామా? ఎప్పుడైనా మనస్ఫూర్తిగా పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసామా? చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఈ విధంగా మనం ఆలోచించామా? ఎన్ని పాపాలు చేసామంటే, ఎన్ని పాపాలు, అన్కౌంటబుల్ సిన్స్ వీ హ్యావ్ డన్ ఇన్ అవర్ లైఫ్ కాదా? అందుకే దేవుడు అంటాడు మన పాపపు జీవితం గురించి, మన పాపాలు ఆకాశాన్ని అంటుతున్నాయట. అందుకే ఆకాశము కంటే ఎత్తైన కృప ఎందుకు అవసరమైందంటే ఇందుకే. ఆకాశమంత పాపాలు, ఆకాశమంత ఎత్తులో పాపాలు ఉన్నాయి కనుక ఆకాశము కంటే ఎత్తైన కృప అవసరమైంది. అందుకే ప్రభు దిగొచ్చారు, అందుకే వాక్యం శరీరధారి వచ్చింది. అయితే నీ జీవితం మారాలంటే నువ్వేం చేయాలి చెప్పనా? నీ జీవితం మారాలంటే నువ్వు ఖచ్చితంగా చేయవలసింది ఏంటి అని అంటే యూ షుడ్ రిపెంట్ యువర్ సెల్ఫ్. దేవుని సన్నిధానంలో నీ పాపాలను ఒప్పుకోవాలి. ఒకసారి సంఘానికి వెళ్ళిన సుంకరి నీతిమంతునిగా ఎందుకు తీర్చబడ్డాడంటే నెంబర్ 1 తగ్గించుకున్నాడు, నెంబర్ 2 పాపాలను ఒప్పుకున్నాడు. ఈరోజు నువ్వు నిజంగా ఒప్పుకోగలుగుతున్నావా? ఈరోజు మనకి ఎలా ఉంటుందంటే, రే నువ్వు దొంగతనం చేయొద్దునంటే తీర్పు తీర్చకు. ఇది మన సిద్ధాంతాలు. తీర్పు తీర్చొద్దు బ్రదర్, మీకెవరు అధికారం ఇచ్చారంటే ఇంకా అది తీర్పు కాదు బ్రదర్, అది తీర్పు కానే కాదు. వాక్యం చెబుతున్నామంటే దేవుడు మనలోని లోపాలను సరిచేస్తున్నాడు, పాపాలను ఎత్తి చూపెట్లా. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. పాపాలను ఎత్తి చూపించడం వేరు, లోపాలను సరిచేయడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్, అమ్మ నీకు లోపల సంథింగ్ ఏదో వైరస్ ఉంది, ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని చెబితే దాని అర్థం ఏంటి? నువ్వు రోగివి అని తీర్పు తీరుస్తున్నాడా? లేదా నీలో లోపం ఉంది, లెట్ మీ ట్రీట్ యూ అని అంటున్నాడా? దేవుడు కూడా సేవకుల ద్వారా మాట్లాడుతూ నీలో పాపం ఉంది, నీలో లోపం ఉంది అని చెబుతున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? తీర్పు తీర్చకు అని సేవకుల మీద నోరు లేపకుండా, లేదా ఇది ఎవరి గురించి చెప్తున్నావు అని అనకుండా, మనకుండే పెద్ద బలహీనత ఏంటంటే వాక్యం వినేటప్పుడు ఇది వాడి గురించి అయి ఉండొచ్చు, ఇది వీడి గురించి అయి ఉండొచ్చు. నో,
నెవర్ థింక్ లైక్ దట్. ఇది నా గురించి అనుకోవాలి. ఈవెన్ చెబుతున్న నేను కూడా ఈ మాటలు నా గురించి అన్నట్లుగా నేను అనుకోవాలి. వింటున్న మీరు కూడా ప్రతి ఒక్కరము ఈ మాటలు నా గురించి అని పర్సనల్గా ప్రతి ఒక్కరు అనుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయి. నిజంగా పాపం ఒప్పుకోలు ప్రార్థన మన జీవితంలో ఉందంటే ఐ థింక్ దాని లెవెల్ చాలా తక్కువగా ఉంది, దాని గ్రాఫ్ చాలా తక్కువగా ఉంది. ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. పాపపు ఒప్పుకోలు లేకపోతే మన జీవితం బాగుపడదు. ఎందుకంటే దేవునికి మనకు అడ్డుగోడగా ఏది నిలుస్తుంది అంటే పాపం. అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను పాపిగా ఉండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయం 31వ వచనం అనుకుంటాను, దేవుడు పాపుల మనవిని ఆలకించడు అని చెప్తాడు. ఈరోజు దేవుడు నీ మనవిని ఆలకించి, సుంకరి ప్రార్థనను ఆలకించినట్లుగా నీ ప్రార్థనను ఆలకించి నేను ఆశీర్వదించి నీ నీతిమంతునిగా తీర్చిదిద్దాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే పనవదు. ఎగ్జాంపుల్గా ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. బాటిల్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి, మనకు బాగా దప్పికేస్తుంది. ఇప్పుడు మన దప్పిక తీర్చుకోవాలంటే మనం ఏం తీసేయాలి? ఆ బాటిల్కు ఉన్న ఆ మూతను, ఆ క్యాప్ను మనం తీసేయాలి, రిమూవ్ చేయాలి. ఇన్ కేస్ ఆ బాటిల్ ఫుల్ ఆఫ్ వాటర్ని, ఆ బాటిల్లో ఉన్న వాటర్ని ఎక్స్క్యూజ్, దేవుని క్షమాగుణం అని అనుకుంటే, మనలో ఉన్న ఏమంటారు పాపాలను ఒప్పుకోవాలనే తృష్ణ, ఆ థర్స్టీ అని అనుకుంటే, మనం పాపాలు మనం క్షమింపబడాలి అనే తృష్ణని థర్స్టీ అని అనుకుంటే, ఇప్పుడు మనం క్షమించబడాలి అంటే ఏం చేయాలంటే అడ్డుగోడగా ఉన్న ఆ క్యాప్ని తీసేయాలి, బాటిల్ క్యాప్ని మనం రిమూవ్ చేయాలి. అది చేయనంత వరకు మన దాహం తీరదు. ఎందుకు తీరదు? బాటిల్కి ఆ కెపాసిటీ లేదా అంటే కెపాసిటీ ఉంది. ఈరోజు చాలామంది అనుకుంటారు, దేవుడు నన్ను ఎందుకు క్షమించట్లేదు, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు. అసలు ఆశీర్వదించడానికి నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలిగా. ఎందుకు వెళ్ళట్లా? మధ్యలో ఒక అడ్డుగోడ ఉంది, మధ్యలో ఒక బ్యారియర్ ఆపేస్తుంది, ఒక 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 వాల్ లాంటిది ఆపేస్తుంది. అది ఆపేయబట్టి నీ ప్రార్థన పైకి వెళ్ళట్లా, అది ఆపేయబట్టి నీ ప్రార్థన పైకి వెళ్ళట్లేదు దేవుని సన్నిధికి. అందుకే దేవదూత కొర్నేలి గారితో మాట్లాడుతూ నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధిలో చేరాయి అని చెప్తారు. ఆ దేవదూత ఎంత చక్కగా మాట్లాడతారు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో. ఈరోజు నీ జీవితం మారాలంటే ఖచ్చితంగా పాపపు ఒప్పుకోలు జరగాలి. ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కయ్యూనుకి దావీదుకున్న తేడా ఏంటో చెప్పనా? ఇద్దరు తమ జీవితంలో పాపం చేశారు. వాట్ ఎవర్ ఇట్ మైట్, ఏదైనా సరే పాపమే, ఆజ్ఞాతిక్రమం పాపం. అది ఏ పాపం అనేది కొద్దిసేపు పక్కకు పెడితే, కయ్యూనుకి దావీదుకున్న వ్యత్యాసం ఏంటంటే కయ్యూను కప్పుకున్నాడు, దావీదు ఒప్పుకున్నాడు. ఒప్పుకుంట బట్టి దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడయ్యాడు, కప్పుకుంటూ బట్టి అతను నశించిపోయాడని యూదా పత్రికలో ఉంటుంది. వాడు దుష్టుని సంబంధి అని యోహాను పత్రికలో మనకు కనబడుతుంది. చూసారా? ఒప్పుకుంటే ఎంత బాగుంటుందో, కప్పుకుంటే ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్తాము. సుంకరి జీవితం ఎందుకు నీతిమంతునిగా తీర్చబడిందంటే తగ్గించుకున్నాడు. నెంబర్ 2, పాపాలను ఒప్పుకున్నాడు. అతిక్రమంలో దాచిపెట్టువాడు ఎప్పటికీ వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరాన్ని పొందుతాడని సామెతలు 28:13 ఉంటుంది. ఇంకో విషయం చెప్తే, బైబిల్లో ఎప్పుడు ఈ నెహెమ్యా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. అది చూసినప్పుడల్లా నిజంగా ఇంత గొప్ప పాపపు ఒప్పుకోలు ప్రార్థన మన జీవితంలో చేస్తున్నామా అని అనిపిస్తుంది. ఒక్కసారి మనం చూద్దాం. నిజంగా మన జీవితంలో ఇంతటి గొప్ప పాపపు ఒప్పుకోలు ప్రార్థనను మనం చేస్తున్నామా అంటే చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనిరే. ఒక జాము అంటే కొందరు అంటారు, నాకు యూదుల జాములు ఏంటో నాకు టు బి ఫ్రాంక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్. బట్ నేను విన్న వర్తమానాలను బట్టి, నేను ఫాలో అయిన కొన్ని మెసేజెస్ని బట్టి, కొందరేమో ఒక జాము అంటే 6 గంటలు అన్నారు, కొందరేమో ఒక జాము అంటే 3 గంటలు అన్నారు. కొద్దిసేపు ఆ టైం ఏంటో మనం పక్కకు పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ మినిమం నెంబర్ 3 గంటలు తీసుకుందాం. ఈ 3 గంటలు వారు చేసిన ప్రార్థన ఏంటో చెప్పనా? దేవా క్షమించు, దేవా క్షమించు, దేవా నేను పాపిని, దేవా నన్ను క్షమించు. ఇదే. ఒకవేళ 6 గంటలు ఒక జాము అంటే, ఈ 6 గంటలు కూడా వారు చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, దేవా నేను పాపిని, నన్ను క్షమించు. ఈ పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసిన వారు ఎప్పుడు కూడా నశించినట్లుగా బైబిల్ చరిత్రలో మనకు కనబడదు. ఎందుకంటే ఎవరు పాపం చేయలేదు చెప్పండి? అందరం పాపలమే. నేను మాట్లాడే నేనైనా, వింటున్న మీరైనా, ఎవరమైనా పాపలమే. ఏ భేదం లేదు. అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. దేవాదేవుని వాక్యం సెలవిస్తుంది కనుక పాపము తెలుసో తెలియకో పాపంలో పడిపోయాం. కానీ దేవుడు ఒక మంచి అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని ఇచ్చాడు. మళ్ళీ గెడప్ అని దేవుడు చెప్తున్నాడు.
పైకి లే అని దేవుడు చెప్తున్నాడు కనుక మనం లేద్దాం. దేవా నేను పాపిని అని ఒప్పుకుందాం. అలా ఒప్పుకున్నందుకు దావీదు గోల్డ్గా తీర్చిదిద్దబడ్డాడు. అలా ఒప్పుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పాపంలో పడిపోయిన వారే. ప్రతి ఒక్కరు మరలా ఎందుకు బైబిల్లోని భక్తులందరికీ ఎందుకు నీతిమంతులుగా తీర్చబడ్డారంటే దానికి కారణం అందరూ పాపమును ఒప్పుకున్నవారే. అంతెందుకు సౌలు పౌలుగా మారేటప్పుడు ఎంతగా పశ్చాత్తాపడ్డాడు మనకు తెలీదా? సౌలు పౌలుగా అంత గొప్ప సేవ ఎందుకు చేశాడంటే దానికి పునాది పాప ఒప్పుకోలు ప్రార్థన. ఈరోజు నా జీవితం మారాలంటే దాని పునాది కూడా పాపపు ఒప్పుకోలు ప్రార్థన. నువ్వు చేసిన పాపాలు ఎప్పుడు కూడా ఎవ్వరికి చెప్పాల్సిన అవసరంలా, ఎవ్వరికి చెప్పుకోకు. అలా చెప్తే నేను బ్లాక్మెయిల్ చేయొచ్చేమో, కానీ హౌ స్వీట్ ఆ గాడ్ ఈజ్. ఎంత స్వీట్ అంట మన దేవుడు. బ్లాక్మెయిల్ చేయటట, రే నువ్వు పాపం చేసావు కదా, నీ గురించి అంత స్క్రీన్ వేసేసి ఆకాశంలో చూపించేస్తాను, ఇలాంటివి ఉండవు. ఒక్కసారిట నేను పాపాలు ఒప్పుకుంటే దేవుడు అంటాడు, నీ పాపాలను నా వీపు వెనకాల వేసుకుంటాను. అంటే నా వెనక ఏది ఉందో ఇక నాకు కనబడదు. నీ పాపాలను ఏం చేస్తా అంటే పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉందో అంత దూరం చేస్తా. ఎంత దూరం? అన్లిమిటెడ్ డిస్టెన్స్. అందుకే అనిల్ కుమార్ గారు పాట రాస్తారు, ప్రేమలో పడ్డాననే పాట రాస్తూ, దేవునికి నువ్వు ఎంత ఇష్టం అంటే గగనపు దూరము దాటి వచ్చి సిలువలో చేతులు ఇలా పారచాపి నువ్వు అంటే నాకు ఇంత ఇష్టం అని చెప్పాడంట. అంత ఇష్టమైన దేవుడు, నిన్ను అంత ఇష్టపడిన దేవుడు, అంత ప్రేమిస్తున్న దేవుడు ఏమడుగుతున్నా తెలుసా? నరుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది అని మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చెప్తూ, న్యాయంగా ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుణ్ణి సేవించుట. ఇంతే కదా. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఆస్క్స్ యూ. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ. ఇది మాత్రమే దేవుడు ఆశిస్తున్నాడు. నీ డబ్బు అవసరంలా. ఆయన సన్నిధిలో మోకరించి ఒక్కసారి, నాయన నేను పాపినయ్యా. మీ అందరికీ తెలుసు సంఘానికి పేతురు గారు ఎంత పెద్దనో, సంఘానికి పెద్దగా పేతురు గారు ఏ విధంగా నియమింపబడ్డారో, ఆయన చేసిన సేవా పరిచర్య ఏంటో, ఆ సంఘమంతా ఆదిమ అపోస్తులందరూ ఎవరి లీడర్షిప్లో ఉన్నారో మనందరికీ తెలుసు. పేతురు గారు అంత గొప్ప వ్యక్తి అవ్వడానికి రీజన్ ఏంటో చెప్పనా? ఒకనాడు ధోనిలో యేసుప్రభు వారి పాదాల దగ్గర ఆయన పడిపోయి, నాయన నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాడు. వల వేయమనగానే అవిశ్వాసంతో వేశాడు. అది చూడగానే విశ్వసించి, నాయన నా దగ్గర రావడానికి నేను అర్హుడిని కాదు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవనగానే అప్పుడు యేసుప్రభు వారు అంటారు, నువ్వు పాపాలు ఒప్పుకున్నావు, కమ్ విత్ మీ, ఐ విల్ మేక్ యూ ద ఫిషర్స్ ఆఫ్ మెన్. మిమ్మల్ని మనుషులను పట్టు జాలరునిగా చేశాను. ఆ రోజు కనుక పాపపు ఒప్పుకోలు పేతురు గారు చేసి ఉండనట్లయితే వీ మైట్ నాట్ హ్యావ్ సీన్ పీచర్ ఇన్ ద బైబిల్. ఇంకా పాపంలో కంటిన్యూ అవుతూ ఉండినట్లయితే పేతురు గారి ప్రస్తావన బైబిల్లో ఉండకపోయి ఉండేదేమో బహుశా. ఎందుకంటే పాపపు ఒప్పుకోలు జరగందే దేవునికి ఏ ఒక్కరు నచ్చరు. పాపపు ఒప్పుకోలు లేనిదే దేవునికి ఏ ఒక్కరు ఇష్టం ఉండరు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జాగ్రత్తగా వినండి. ఒప్పుకుందాం పాపాలు. దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ఉందాం. అతిశయిద్దాం ప్రభువులో. ఎంత అతిశయించాలనుకుంటే అంత అతిశయించు. నాకు ఎప్పుడు ఒక మాట అనిపిస్తుంది, నిజంగా అంటే ఒక వ్యక్తిని పొగుడుతున్నాను అని కాదు, ఒక వ్యక్తిని ఏదో అంటున్నాను అని కాదు, కానీ కొద్దిసేపు అన్ని పక్కకు పెట్టేస్తే పాట పాడేటప్పుడు నిజంగా మనం ఏ విధంగా పాడతాం చెప్పండి? అందరిని మెప్పించాలి. చూడండి, పాట పాడే వారి బాడీ లాంగ్వేజ్ కానీ, వారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ చూడండి, ఏదో దీర్ఘాలు తీసేసి అలా చేసేస్తాం. ఒక ఫేక్ ఎక్స్ప్రెషన్ అనేది మనలో ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు ఒక ఆలోచన, పాట పాడితే అనిల్ కుమార్ గారిలా పాట పాడాలి అంటే డాన్స్ వేయడం, దీనంతటి కొద్దిసేపు పక్కకు పెట్టేస్తే ఆయన బాడీ లాంగ్వేజ్లో బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను ఒక చిన్న విషయం చెప్తాను. యేసుదేవుడే నా అండదండర్ అనే పాట వినండి వీలైతే. అందులో ఆయన ముఖాన్ని చూడండి, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఆయన పాడుతున్న పాటలో ఫీల్ అయిపోతాడు, నిజంగా నాకు యేసు ప్రభు తప్ప ఇంకా ఈ లోకంలో ఏది అవసరం లేదు అన్నట్లుగా ఆ అతిశయం కనపడుతుంది. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది. నేను పాట పాడితే ఎప్పటికైనా ఆ అతిశయంతో పాడాలి. నా టోన్ బాగుందన్న అతిశయంతో కాదు, నేను పాడగలనన్న అతిశయంతో కాదు, నా దేవుడు నాకున్నాడన్న అతిశయం, నాకు ఆస్తుందన్న అతిశయం కాదు, ఆకాశం ముందు నీవు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదనే అతిశయం, 1000 బంగారు కాసులు నా కళ్ళెదురుగా ఉన్న శ్రమల్లో ఉన్న బాటిని ఎంచుకునేంత అతిశయం, మోషేలో కనపడింది అతిశయం. ఆ అతిశయం నాలో ఉండాలి. దీన మనసు అంటే దేవుని దగ్గర దీనంగా ఉండండి. దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడు, అతిశయించండి. అతిశయించువాడు ఎవరు అతిశయించాలంట? ఆ లైసెన్స్ ఇచ్చాడు దేవుడు. ఆ లైసెన్స్, యు ఆర్ గివెన్ దట్ లైసెన్స్. దేవునిలో అతిశయించడానికి నీకు లైసెన్స్ ఉంది. అతిశయించు, ఎంత కావాలంటే అంత. దీనునిగా ఉండు, దేవునిలో అతిశయించు. ఇది స్టెప్ నెంబర్ 1. సెకండ్ స్టెప్ వచ్చేసి పాపపు ఒప్పుకోలు ప్రార్థన. 3 గంటల్లో చేశారట. ఒకవేళ నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న ఆ జాము అంటే 3 గంటలంటే లేదా 6 గంటలంటే
6 గంటలు పాపం ఒప్పుకోవాలంటే నాట్ మ్యాటర్. మన జీవితంలో నాకు తెలిసి మనం నెలంతా కలిపినా 6 గంటలు ప్రార్థన చేయమేమో, నెలంతా కలిపిన 6 గంటలు ప్రార్థన చేయము. కానీ ఆ పాపులుగా ఉన్నవారు తమ పాపాలని ఒక రోజు ఒక జామంతో ఒప్పుకున్నారంట. దేవా పాపినయ్యా క్షమించని. ఈ ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు నిన్ను క్షమించడా? ఈ ప్రార్థన నువ్వు చేస్తే సుంకరిలా నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడి బయటికి వెళ్ళాము. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నీ జీవితం మారిపోవాలి. ఈరోజు నుంచి నువ్వు సంఘంలో అడుగు పెట్టావంటే బంగారంగా బయటికి రావాలి. ఒక చిన్న ఏదో మలినమైన వస్తువుగా నువ్వు లోపలికి వెళ్తే బంగారంగా బయటికి రావాలంటే నువ్వు చేయాల్సింది. ఇప్పటివరకు అయితే మనం చూసిన ఈ లూకా సువార్త 10వ అధ్యాయంలో మనకు సుంకరు గురించి కనిపించే ఇన్ఫర్మేషన్ ఇంతే. బట్ సుంకర్ జీవితాన్ని చూసి మనం 5 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుంటున్నాం అని ముందే చెప్పాను కనుక, సుంకర్ జీవితం ఎందుకు నీతిమంతునిగా తీర్చబడ్డాడు అని చెప్పడానికి ద స్టెప్స్ హీ హ్యాస్ గాన్ త్రూ అనే విషయాలను మనం ధ్యానిస్తున్నాం. అందులో 5లో ఫస్ట్ 2 మనం ఈ లూకా సువార్తలో కనబడతాయి. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది, ఇందులో ఏ డౌట్ లేదు. అయితే లాస్ట్ 3 ఏంటో మనకు తెలియాలంటే వేరే సువార్తలు మనం తెరవాలి. ఒక్కసారి మనం తెరుద్దాం. జనరల్గా బైబిల్లో ఈ సుంకరులు చేసే పాపం లిస్ట్ ఏంటో యేసుప్రభువు వారు చెప్పారు. ఈ 3వ విషయం ఏంటో మనం నేర్చుకుందాం. ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఓపెన్ చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చూద్దాం. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు. అక్కడ లూకా సువార్తలో రాయబడి ఉండకపోవచ్చేమో కానీ ప్రస్తావన సుంకర్లు ఇన్ జనరల్గా వారు చేసే పాపం ఏంటంటే వారిని ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తారు. ఆనాడు దేవాలయంలోనికి వెళ్ళిన సుంకర్ నీతిమంతునికి ఎందుకు తీర్చబడ్డాడు ఇప్పుడు చెప్పమంటారా? ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఆ రోజు దేవాలయంలో ఆయన ప్రార్థన ఇది కూడా ఉంది. ఏంటో తెలుసా? ఆయన ఇంతవరకు నన్ను అందరూ అసహించుకుంటే వారిని నేను కూడా అసహించుకున్నా. సుంకర్లను చూడండి, అందరూ తిట్టుకున్న వాళ్ళే. బైబిల్ చరిత్రలో సుంకర్లను పొగిడినట్లుగా ఎక్కువగా మనకు రెఫరెన్సెస్ ఏ రెఫరెన్స్ కనబడదు, రెఫరెన్స్ బేస్ అనేది కనబడదు. అంతెందుకు యేసుప్రభు వారు సుంకర్లతో కూర్చుని భోజనం తింటుంటే శాస్త్రులు పరిశీలి ఆయన మీద మోపిన నెపాలేంటి ఈయనేంటి అందరు ఎప్పుడు సుంకర్లతో పాపులతో తిరుగుతాడు. సుంకర్లతో హైలైట్ చేయండి దాన్ని. అంటే సుంకర్లు అంటే ఎంత దీనస్థితిలో సమాజం దృష్టిలో ఉన్నారో ఆలోచించండి. సుంకర్లకి అసలు సాక్ష్యం లేని జీవితంగా మనకు కనబడుతుంది. సమాజం దృష్టిలో ఒక వర్స్ట్ క్యాండిడేట్గా సుంకర్లను చూస్తూ ఉన్నారు. ఆ టైంలో వారు మాట్లాడుతున్న మాటలు ఎందుకు ఎప్పుడు సుంకర్తో పాపులతో ఉంటారంటే దాన్ని అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు వాళ్ళందరూ వీరిని దూషిస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఆటోమేటిక్గా ఏం చేస్తారు? వాళ్ళని దూషిస్తారు. ఇప్పుడు పోలీసులకు దొంగలంటే ఇష్టం ఉండనప్పుడు దొంగలకు కూడా పోలీసులు అంటే ఏమి ఇష్టం ఉండదు, అంతే కదా? ఇప్పుడు అందరు వీళ్ళని తిడతా ఉన్నప్పుడు ఈ సుంకర్లకు మాత్రం పరిశీలంటే ఇష్టం ఉంటుందా? ఉండదు. ఆనాడు సుంకరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎందుకు నీతిమంతునిగా తీర్చబడ్డాడంటే దేవునికి ఒక మాట ఇచ్చాడు, ప్రభువా మా సుంకర్లందరం మమ్మల్ని ప్రేమించేవారినే ప్రేమిస్తాను, కానీ ఈరోజు నుంచి చెప్తున్నాను నన్ను దూషించే పరిశీలను కూడా నేను ప్రేమిస్తానే మాట ఇచ్చాడు. మనం అర్థం చేసుకోవాలి ఈ మాటను బట్టి. ఈరోజు మన జీవితంలో కూడా నిజంగా చాలామందిని మనం ప్రేమిస్తాం, చాలామందిని మనం ద్వేషిస్తాం. అంతెందుకు చాలామంది సేవకులను దూషించేవారు ఉంటారు, చాలామంది సేవకులను అపహాస్యం చేసేవారు ఉంటారు. సంఘంలో గ్రూపిజమ్స్ ఉంటాయి. సంఘంలో అందరికీ మనం నచ్చం, అందరికీ మనము ఇష్టంగా ఉండం. అలాంటప్పుడు మనం కూడా ఎలాంటి వారితో మాట్లాడుతున్నాం? మనం కూడా ఎలాంటి వారితో పరిచయాలు కలిగి ఉంటున్నాం? మనం కూడా ఎవరిని ప్రేమిస్తున్నాం? అంటే మనల్ని ప్రేమించేవారిని మనం ప్రేమిస్తే మనకు సుంకరికి ఏమైనా తేడా ఉందా? మనల్ని ప్రేమించేవారమే మనము ప్రేమించి మనకు రిప్లై ఇచ్చేవారికే మనం కూడా రిప్లై ఇస్తే సుంకరికి మనకున్న డిఫరెన్స్ ఏంటి? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఆ రోజు సుంకర్ ఎందుకు నీతిమంతునిగా తీర్చబడ్డా అంటే ఒక ప్లెడ్జ్ చేసుకున్నాడు దేవుని దగ్గర, ప్రభువా ఈనాడు నుంచి నా శత్రువులను కూడా ప్రేమిస్తాను. ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని దూరం చేసింది, ప్రపంచానికి దూరం కాదు, ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని సపరేట్గా చూపించిన లక్షణం ఏంటి చెప్పనా? అందరూ ప్రేమించేవారిని ప్రేమిస్తారు, కానీ క్రైస్తవ్యం ఒక్కటే శత్రువులను కూడా ప్రేమిస్తుంది. అదంతా కట్టు కదండి, అదంతా మీరు రాసుకున్న చరిత్ర, మీరు నమ్మవు అని అంటారా? ఒరిస్సా రాష్ట్ర చరిత్రను ఒక్కసారి ఓపెన్ చేయండి. గ్రహమ్ స్టెయిన్స్ నా ఇన్స్పిరేషన్, వన్ ఆఫ్ మై ట్రూ ఇన్స్పిరేషన్స్. గ్రహమ్ స్టెయిన్స్ గారు ఆయనను మనోహరాబాద్ అనే ఆ గ్రామంలో సజీవ దహనం చేసిన తర్వాత ఈ బైబిల్లోని మాటలను బట్టి ఇన్స్పైర్ అయిన గ్రహమ్ స్టెయిన్స్ గారి భార్య అన్న మాట ఏంటో చెప్పన, నా దేవుడు నా పాపాలను క్షమించాడు,
నేను వారి పాపాలను క్షమించేసాను. చిన్న చిన్న పిల్లలను కోల్పోయిన తర్వాత తన ఎడల కీడు చేసిన వారిని క్షమించడం చాలా గొప్ప విషయం. దాట్ ఈస్ క్రిస్టియానిటీ. ఈరోజు నువ్వు నీ సంఘంలో నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తూ ఉంటే, మీ మినిస్ట్రీలో నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తూ ఉంటే, లేదా మీ ఏరియాలో నిన్ను బాగా చూసుకునేవారిని నువ్వు చూస్తూ ఉంటే, నిన్ను శత్రువులుగా చూసేవారిని నువ్వు కూడా శత్రువులుగా చూస్తూ ఉంటే, యు ఆర్ నాట్ సపోజ్ టు బీ ఎ క్రిస్టియన్. నువ్వు క్రిస్టియన్గా పిలువబడ్డానికి అసలు అర్హునివే కాదు. నువ్వు ఎవరో తెలుసా? ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ ఎ క్రిస్టియన్ నేమ్, నువ్వు ఒక క్రిస్టియన్ పేరును పెట్టుకున్నప్పటికీ నువ్వు సుంకరిగా పరిగణించబడతావు. ఎందుకంటే సుంకరులు చేసే పాపం ఏంటంటే 46వ వచనం, మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును. సుంకరులు కూడా అదే చేస్తున్నారు. థర్డ్ స్టెప్ ఏంటి? మనం చేయవలసిన, సంఘానికి వెళ్ళిన ఒక క్రైస్తవుడా నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్చబడాలంటే ఫస్ట్ తగ్గించుకో. దీన మనసు కలిగి దేవుని ఎదుట ఉండు. బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండు. నెంబర్ 2, పాపాలను ఒప్పుకో, ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నెంబర్ 3, నువ్వు నేను చేయవలసింది ఏంటంటే శత్రువులను కూడా ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనము ద్వేషించడం స్టార్ట్ చేసామో అప్పుడు మన పాపాలు మరలా తిరిగి మన మీదకి వచ్చి రావడం స్టార్ట్ చేస్తాయి. టైం లేదు కనుక నేను ఒక వచనాన్ని చెప్తాను, తర్వాత మీరు చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంటుంది. అందులో ఒక యజమాని లేదా ఒక రాజు ఉంటాడు. తన లెక్క చూచుకుంటూ ఉన్నప్పుడు కొన్ని దేనారాలు మిస్ అయిపోయినట్లు కనబడతాయి. కొన్ని తలాంతులు 3600 తలాంతులు మిస్ అయిపోయినట్లు కనబడతాయి. ఆ 3600 తలాంతులు అంటే ప్రజెంట్ మన భాషలో, మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 3,60,00,000 రూపాయలు అతను అప్పుగా ఉంటే, ఈ యజమాని, ఈ రాజుగారు లేదా యజమాని ఆ దాసుని పిలిపించి వాళ్ళ భార్యను పిల్లలను దాసులుగా చేసుకుంటాను నువ్వు అప్పు తీర్చేంతవరకు అనగానే ఇతను ఏం చేస్తాడు? వెంటనే కాళ్ళ మీద పడి ప్రభువా నన్ను క్షమించయ్యా అన్నప్పుడు ఆ దాసుని మీద యజమాని కనికరపడి క్షమించేస్తాడు. ఇలా క్షమింపబడిన ఈ దాసుడు తర్వాత ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి తన దాసుడు తన యొద్ద 100 దేనారాలు అప్పు చేసి ఉంటాడు, అంటే 50 రూపీస్. ఎంత కక్కుర్తిగా పోతే 3,60,00,000 రూపాయలు క్షమించబడిన ఈ దాసుడు 50 రూపాయలు క్షమించలేకపోయాడట. ఇలా క్షమించలేకపోయేసరికి ఈ విషయం ఆ రాజుగారికి లేదా యజమానికి తెలిసి ఏం చేశాడు? నువ్వు మరలా నీ క్షమింపబడిన ఆ రుణమాఫీ జరిగింది చూసావా, ఆ మాఫీ కొట్టేస్తున్న మరలా నువ్వు కట్టాలి అని ఆ వదిలేసిన దాన్ని ఏదైతే ఆ భారం తీశాడో ఆ భారాన్ని మరలా ఆయన మీద పెట్టడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే నువ్వు క్షమించకపోతే నీ క్షమించబడిన పాపాలు కూడా మరలా నీ మీదే పెట్టబడతాయి. ఎస్, ఎందుకంటే క్షమాపణ అనేది నువ్వు చేయకపోతే దేవుడు కూడా క్షమించాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈ సందర్భంలో మార్కు సువార్త 11వ అధ్యాయాన్ని ఓపెన్ చేద్దాం. 25-26 వచనాలను చూద్దాం. 25-26, మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లా వానిని ఏం చేయాలి? క్షమించాలి. అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు. డెఫినెట్లీ దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. ఎప్పుడు? కేవలం నీ పాపాలను ఒప్పుకొని నీ పాపాలను క్షమించమని అడిగినప్పుడు మాత్రమే కాదు, కానీ నీ ఎదుటి వారి పాపాలు, నీ ఎడల తప్పిదం చేసిన వారిని కూడా నువ్వు మనస్ఫూర్తిగా క్షమించినప్పుడే. చూడండి 25-26 వచనాలు చూస్తే అప్పుడు క్షమిస్తా అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? అప్పటి వరకు ఏం చేయడు? క్షమించాడు. తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, రే మంచి ర్యాంక్ సంపాదించు, నీకు మంచి బైసికల్ కొనిపిస్తాను, మంచి గేర్ సైకిల్ కొనిపిస్తాను అన్నారు అనుకోండి. వీడు క్లాస్కి లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. వీళ్ళు తల్లేమో ఫస్ట్ ర్యాంక్ వస్తే సైకిల్ కొనిపిస్తానుంది, వీడు ఫస్టే వచ్చాడు లాస్ట్ నుంచి. ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చిన వాడికి సైకిల్ కొనిస్తారా? కొనించారు. ఎందుకంటే ఆ కండిషన్ ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చినప్పుడు కొనిస్తా. దేవుడు పెడుతున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు బీ ఎక్స్క్యూజ్డ్ దెన్ ఎక్స్క్యూజ్ చేయబడాలి అనే ఆశ ఉంటే నువ్వు ఎక్స్క్యూజ్ చేయి, లేదంటే ఈ 2 ఇంటర్లింక్ అయ్యి ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే ఎక్స్క్యూజ్ చేయవో ఎక్స్క్యూజ్ చేయబడవు. పరలోక ప్రార్థన అంటాం చూసారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆ సందర్భం అంతా అయిపోయిన తర్వాత 14-15 వచనాల్లో మీరు క్షమించండి, అప్పుడు మీ తండ్రి క్షమిస్తాడు. మీరు క్షమించకపోతే మీ తండ్రి కూడా మిమ్మల్ని క్షమించము. ఎందుకు ఈ మాట చెప్తానంటే క్రైస్తవ్యంలో పగ తీర్చుకునే లక్షణం ఎక్కువైపోతుంది. చూడండి, మనకు నచ్చని వాడు ఏదైనా తప్పిదం చేస్తే వాడి గురించి ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టి అల్లకల్లోలు సృష్టిస్తాం. ఇదేనా క్రైస్తవ్యం అంటే? ఇదేనా క్రీస్తు ప్రభు వాళ్ళు నేర్పించిన సుగుణాలు? బ్లాక్మెయిల్ చేయమని నేర్పించాడా? నీ సహోదరుని తప్పిదాలు నీకు తెలియగానే
అవి చూపించి ఫేస్బుక్లో పెట్టేసి రచ్చ చేసేసి, ఇదా దేవుడు మనకు నేర్పించిన విషయం? క్షమించడం నేర్చుకుందాం మనందరం. ఎందుకంటే యేసు ప్రభువారు సిలువలో పలుకుతున్న ఆ చివరి 7 మాటల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడు అంటే క్షమాపణకి. ఫస్ట్ మాట దేని గురించి మాట్లాడాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. నువ్వు క్షమిస్తే యు విల్ డెఫినెట్లీ గెట్ ఎక్స్క్యూజ్డ్. ఇది నేనంటున్న మాట కాదు, దేవుడు అంటున్న మాట. అయితే ఇప్పుడు మరలా లూకాసు వార్తకి వెళ్దాం. సుంకరి ఒక్కసారి దేవాలయానికి వెళ్ళి ఎందుకు నీతిమంతునిగా తీర్చిపడ్డాడు? ఒక్కసారి దేవాలయానికి వెళ్ళినప్పటికీ నీతిమంతునిగా బయటకు ఎందుకు వచ్చాడంటే, క్షమిస్తాను అని దేవునికి మాట ఇచ్చాడు. ఎవరిని? ఇంతవరకు చులకనగా చూసిన వారిని క్షమించేస్తా అన్నాడు. ప్రవ్వా, చాలామంది అనుకుంటుంటాం, ప్రవ్వా వాడు ఏం చేశాడు నీకు తెలియదయ్యా. చాలామంది లేదు బ్రదర్ క్షమించాలంటే, అన్నా నువ్వు ఊరుకో, నీకేం తెలియదు మధ్యలో రాకన్నా, వాడు ఎన్ని మాట్లాడినాడు తెలుసా, ఆ మాట అని ఉండకూడదు అని చాలామంది అంటుంటారు. కానీ వీరికి పేతురు గారి పత్రికలో మంచి సమాధానం ఉంటుంది. తప్పిదమునకై ఒకటి దెబ్బలు తినేట్లా అది వానికి ఏం హితమవును? ఇప్పుడు తప్పిదం చేసి దెబ్బలు తిన్నావు, నీకు వచ్చిన ఆ లాభం ఏంటి? నీ తప్పిదం లేకపోయినా దెబ్బలు తింటావు చూసావు, అది నీకు ఆశీర్వాదం. నిజం. ఒక్కసారి ఆ మాట చూద్దాం. చాలామంది అంటుంటారు, బ్రదర్ చెప్పడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ వాడి ఆ మాట అనుండకూడదు బ్రదర్ అని అంటుంటే, సుంకర్ మరి ఎంత ఈజీగా నీతిమంతునిగా తీర్చబడ్డాడు అనుకుంటున్నావా? ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి పరిసేడు మరలా సుంకర్ని అదే కోణంలో చూస్తూ ఉంటాడు. కానీ ఇంతవరకు సుంకరి పరిశీలన చూసిన రీతిలో నేను ఇక చూడనయ్యా, వారిని కూడా ప్రేమిస్తాను మాట ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? నేను దొంగతనం చేసి దెబ్బలు తిన్నాను, సహించాను. ఇప్పుడు దానివల్ల నా ఆత్మీయ జీవితానికి వచ్చిన లాభమేమి? అది దేవుడు అంటున్నాడు. ఏం లేదు. మేలు చేసి బాధన పడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఎందుకు మీరు పిలువబడ్డారు. చాలామంది అంటూ ఉంటారు చూసారా, దేవుడు మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తున్నాను, బ్రదర్ నేను ఏ తప్పిదం చేయలేదు, ఎందుకు క్షమించాలంటారంటే, ఎందుకేనయ్యా మీరు పిలువబడింది. మీరు ఎందుకు పిలువబడ్డారు చెప్పనా? తప్పు మీది కాదు, మీరు ఏ తప్పు చేయలేదు. కానీ జనులు మిమ్మల్ని నిందించి దూషిస్తూ ఉంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఎక్స్క్యూజ్. ప్రభు నామో నన్ను నిన్ను క్షమిస్తున్నాను సోదరా అని చెప్పాయి. ఫేస్బుక్లో నీ గురించి చాలామంది మాట్లాడుతుండొచ్చు, యూట్యూబ్లో నీ గురించి చాలామంది చెప్తూ ఉండొచ్చు. పట్టించుకోక అసలు. ఎప్పుడొకటే అంటూ ఉంటాను మెసేజెస్లో, వాళ్ళందరికీ ఆన్సర్స్ ఇచ్చుకుంటూ మనం పోగొడుతాం. ఎందుకంటే ఒక విషయం ఆలోచించండి, మనకంటే మంచి రిప్లై ఎవరు ఇవ్వగలరు? దేవుడు రిప్లై ఇస్తే బాగుంటుందా, మనం రిప్లై ఇస్తే బాగుంటుందా? అందుకే ఎవరు నా గురించి ఫేస్బుక్లో ఏదన్నా నేను రిప్లై ఇవ్వ. ఎందుకంటే దేవునికి అప్పగించేస్తా. తగిన టైంలో ఆయన రిప్లై ఇస్తాడు. ఆ రిప్లై భలే ఉంటుంది. మనం రిప్లై చేసుకొని దీని గురించి కృంగిపోవద్దు. చాలామంది మనల్ని అపార్థం చేసుకుంటారు, చాలామంది మనల్ని ఇబ్బంది పెడుతుంటారు, చాలామంది అనరాని మాటలు అంటారు, సాక్ష్యాన్ని కోల్పోయే మాటలు అంటూ ఉంటారు. ఇవన్నీ అన్నా మనం రిప్లై ఇవ్వకుండా ఉండాలి. మనం రిప్లై ఇవ్వకూడదు. కానీ ఒకటి చేయాలి. ఏంటి అంటే, ప్రభువా నీ నామంలో వారిని క్షమిస్తున్నాను, ఆ పాపం వారి మీద మోపకు అని మనస్ఫూర్తిగా, పెదవులతో కాదు సుమ, మనస్ఫూర్తిగా నువ్వు అంటే సుంకరిలా నువ్వు కూడా నీతిమంతునిగా తీర్చబడతావు. సుంకరంత ఈజీగా నీతిమంతునిగా తీర్చబడలా. ఎన్ని తీర్మానాలు దేవుని సన్నిధిలో ప్లెడ్జ్ చేశాడు, ప్రభువా ఈ రోజు నుంచి దీన మనసుగా ఉంటాను. వచ్చాడు, ఇంతవరకు ఇష్టానుసారమైన జీవితం జీవించిన ఆయన దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు. దీన మనస్సు అనే ఆ పొరను ధరించుకుని వచ్చేసాడు. మొత్తం మనసంతా దీనత్వంలోనికి నింపబడిపోయింది. దీనత్వాన్ని, తగ్గింపు గుణాన్ని అలవర్చుకున్నాడు. వచ్చాడు, పాపాలను ఒప్పుకున్నాడు. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. ఇక థర్డ్ స్టెప్ ఏంటి అంటే, నన్ను ద్వేషించిన వారిని కూడా నేను ప్రేమిస్తానయ్యా అని మాట ఇచ్చాడు దేవునికి. అది కంటిన్యూ చేశాడు. ఎందుకంటే పడిపోయాడంటే మరి దేవుడు ప్రస్తావించేవాడు. బైబిల్లో ఎక్కడైనా చూడండి, అందరు పరిశుద్ధులు చేసిన పరిశుద్ధ క్రియలన్నీ రాయించినప్పటికీ ఒక్కరు అంటే మెయిన్ క్యారెక్టర్స్లో కనబడుతున్న వారు చిన్న తప్పిదం చేసిన దేవుడు దాన్ని దాచిపెట్టలా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుంకరి తర్వాత పరిశీలన కూడా ప్రేమించేశాడంట. అరే సుంకరి అని అవహేళన చేస్తున్న వారిని కూడా ప్రేమించాడంట. తన తప్పిదం లేకపోయినప్పుడు దెబ్బలు సహించాడు, ధన్యునిగా మారిపోయాడు. ఈరోజు నీకు ఆ ధన్యత రావాలంటే నువ్వు కూడా ఇదే చేయాలి. దిస్ ఈజ్ ది థర్డ్ స్టెప్. ఇక ఫోర్త్ స్టెప్ ఏంటో మనం చూద్దాం. ఈ సుంకర్లు చేసే మరొక పాపం ఏంటి అంటే, లూకాసు వార్తను ఓపెన్ చేద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం.
లూకాసు వార్త 3:12. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా, అతడు, మీరు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. ఒక రకంగా చెప్పాలంటే సుంకర్లు లంచగొండులు అనొచ్చు, సుంకర్లు వడ్డీ వ్యాపారులు అని కూడా అనొచ్చు. ఈ రెండు విషయాలు మనకు బైబిల్లో క్లియర్గా మనం అనుకోవచ్చు. అంటే ఫర్ టైం బీయింగ్ ఐఎమ్ నాట్ షోయింగ్ ఎనీ ఆఫ్ ద రెఫరెన్సెస్, బట్ ఈ సందర్భాన్ని బట్టి మనం రెండు విషయాలు ఆలోచించాలి. ఈ సుంకర్ ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలో ఎందుకు నీతిమంతులుగా తీర్చబడ్డంటే, ఇంతవరకు నాయన నేను లంచానికి అలవాటు పడ్డా, ఈ రోజు నుంచి మాత్రం నా జీవితంలో నాకు ఏదైతే నిర్ణయించబడిందో నా జీతానికి పరిమితం అవుతాను తప్ప లంచానికి నేను అవ్వా. ఇది ఫస్ట్ కేస్. ఇన్ కేస్ ఈ సుంకరి వడ్డీ వ్యాపారి అయితే, ఆయన దేవుని సన్నిధిలో నీతిమంతునిగా తీర్చబడ్డానికి ఆయన తీసుకున్న పర్సనల్ ఓత్ ఏంటి అంటే, నా జీవితంలో ఇక వడ్డీ వ్యాపారం జోలికి నేను వెళ్ళనయ్యా అని తీసుకున్నాడు. ఆ వడ్డీ వ్యాపారం చేస్తే మనకు లాభం రావచ్చేమో, కానీ ఆలోచించండి, చాలామంది నీరసించిపోతూ ఉంటారు దానివల్ల. చాలామంది రక్తాన్ని పీల్చేసి మనం బాగుపడడమే వడ్డీ వ్యాపారం. క్రైస్తవునికి తగని ఈ రెండు, లంచగొండితనం, వడ్డీ వ్యాపారం, ఈ రెండింటిని వదిలేశాడు. చాలామంది మాట్లాడుతుంటారు, బ్రదర్ నేను సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది బ్రదర్, మరి ఏం చేయమంటారు బ్రదర్? సంఘంలో అయితే నేను నిజంగా దేవుని సాక్షిగా చెప్తున్నాను, అబద్ధం చెప్పను, నా సహోదరులతో అబద్ధం చెప్పాను, కానీ సేల్స్ డిపార్ట్మెంట్లో మరి చెయ్యాలి కదా బ్రదర్. నిజంగా సేల్స్ డిపార్ట్మెంట్ అంటే, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సేల్స్ డిపార్ట్మెంట్లో. ఒకసారి జనరల్ టాక్స్లో మాట్లాడుతూ అడిగాను, సేల్స్ డిపార్ట్మెంట్లో బాగా పైకి రావాలంటే ఏం చేయాలరా అంటే, వాడు అన్న మాట ఏంటి చెప్పనా, ఫస్ట్ అబద్ధాలు ఆడడం బాగా నేర్చుకోవాలరా అన్నాడు. నిజమే, అబద్ధాలు ఆడడం బాగా వస్తే తప్ప సేల్స్ డిపార్ట్మెంట్లో మనం పనికిరాం. ఓ బైక్ కొనడానికి వెళ్ళండి, ఎన్ని చెప్తారు చూడండి. సార్ ఇది పెట్రోల్, ఇది మైలేజ్ సార్ 80-90 ఇస్తుంది సార్ అంటారు. వస్తుంది, 40 కూడా రాదు. అది కొన్న తర్వాత మ్యాటర్ తెలుస్తుంది మనకి, కానీ కొనేటప్పుడు ఎన్ని బిల్డప్లు ఇస్తాడు, కొన్న తర్వాత ఏంటయ్యా అంటే, ఏమో సార్ ఇది మేము సర్వీసింగ్ చేస్తూ ఉంటాం, అది వస్తుంది సార్ అంటాడు. ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అడిగి అనుకోండి, అప్పటికే బోర్కి వచ్చేసింది సార్, సో ఇక మైలేజ్ పెరగదు సార్ అని ఏదో వారి మాటలు మాట్లాడుతుంటారు. కొందరు అంటూ ఉంటారు, బ్రదర్ మరి నేను సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, ఏం చేయాలి? వీలైతే అబద్ధం ఆడకుండా బిజినెస్ చేయి, లేదు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, అబద్ధం ఆడకపోతే బిజినెస్ రన్ అవ్వదంటావా, బిజినెస్ వదిలేయి, దేవుని కోసం ఆ మాత్రం చేయవా? తగ్గించుకోవడం అంటే ఇది కూడా తగ్గించుకోవడమే. నిజమే, దేవుణ్ణి పక్కకు పెట్టే ప్రతి దాన్ని మనం తగ్గించేయాలి. దేవుణ్ణి పక్కకు పెట్టించే దేవుని లక్షణాలు మనలో ఉండకుండా పక్కకు పెట్టించే ప్రతి లక్షణాన్ని మనం పక్కకు పెట్టేయాలి. ఏంటయ్యా మరి నా జీవితం ఎలా అంటే, కూటి కోసం ఎన్ని విద్యలు నీకు తెలియదేటి, కూటి కోసం కోటి విద్యలు, ఇది తప్ప వేరేది రాదా? వేరే చూడు, దేవుని మీద భారమై ప్రార్థన చేసుకో, దేవా నేను న్యాయంగా సంపాదించాలనుకుంటున్నాను, నేను నమ్మిన వారు భిక్షమెత్తరు అని వాగ్దానం చేశావు, నేను న్యాయంగా సంపాదిస్తానయ్యా. ఇది చాలా కష్టమైన మాట, ఇది చాలా కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని మీరు అనుకోకండి. కానీ ఆ రోజు సుంకర్ నీతిమంతుని ఎందుకు తీర్చబడ్డాడంటే, ఈ రోజు నుంచి నేను లంచగొండితనాన్ని మానేస్తున్నా అని దేవునికి మాటిచ్చాడు. ఈ రోజు నుంచి నేను వడ్డీ వ్యాపారాన్ని మానేస్తున్నా అని దేవునికి మాటిచ్చాడు. అందుకే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. పాపాలు విడిచిపెట్టడం అంటే ఏంటి మరి? ఇవన్నీ వస్తాయి. పాపపు ఒప్పుకోలు అంటే, ఒప్పుకున్నవాడు నీతిమంతుడు కాడు, ఎప్పటికీ నీతిమంతుడు కాడు. అతిక్రమములు నీతిమంతునిగా మారాలి అంటే 2 స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది ఒప్పుకోవాలి, సెకండ్ది విడిచిపెట్టాలి. ఈ రెండు కంప్లీట్గా అవుతే తప్ప మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడలేము. ఫర్ ఎగ్జాంపుల్, అన్నం వండాలంటే ఏం చేయాలి అంటే, ఎవరో చెప్పారు బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టండి అని. స్టవ్ మీద పెట్టేసాం, అలా చూస్తున్నాం, ఎంతసేపటికి అన్నం అవ్వలే. ఏంట్రా ఇంకా అన్నం ఉడకలేదంటే, స్టవ్ మీద పెట్టాను అన్నారు. అయితే ఏంటి ఇంకా ఉడకలేదేంటబ్బా అని వెళ్ళి చూసేసరికి కింద ఏమంటారు దాన్ని, మంట వెలిగించలేదన్నమాట. అది మ్యాటర్. ఈరోజు మన జీవితాలు అలా ఉన్నాయి, అంత బాగానే చేస్తాం కానీ మంట వెలిగించాం. ఆ మంట వెలిగించడం మనము స్టార్ట్ చేయాలి. ఆ మంట వెలిగించడానికి మనం ఎప్పుడు ఇబ్బంది పడకూడదు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒప్పుకొని మళ్ళీ అదే చేస్తే దాట్స్ నాట్ ది కరెక్ట్ ప్రాసెస్. యూ విల్ నాట్ బి కాల్డ్ రైషస్. ఒప్పుకొని విడిచిపెట్టాలి. సుంకర్ చేసింది అదే. అందుకే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ప్రభువా నా జీవితంలో ఇంతవరకు నన్ను ప్రేమించిన వాడిని నేను ప్రేమించానయ్యా, ఫ్రమ్ నవ్ ఆన్ నా శత్రువులను కూడా నేను ప్రేమిస్తాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా ఎవరు శత్రువులు, నేను అనేక మందికి శత్రువులు అయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం ఎవరు శత్రువులు ఉంటారు. క్రైస్తవ జీవితం అంటే ఏంటి అంటే, ఒక సింగిల్ వన్ లైనర్లో చెప్పాలంటే, క్రైస్తవుడు ఎంతమందికైనా శత్రువుగా ఉండొచ్చేమో, కానీ క్రైస్తవునికి ఏ ఒక్కరు కూడా శత్రువుగా ఉండకూడదు.
క్రైస్తవుడు ఎందరికైనా శత్రువుగా ఉంటాడేమో, కానీ క్రైస్తవునికి ఏ ఒక్కరు శత్రువుగా ఉండరు. దిస్ ఈజ్ వాట్ క్రిస్టియానిటీ ఈజ్. సుంకర నుండి క్రిస్టియానిటీకి మారాలంటే అంత కష్టం మరి చేయాలి. సుంక నుండి క్రిస్టియానిటీకి రావాలంటే ఏం చేయాలంటే సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఎంతవరకు అసలు సుంకర్లకు సాక్ష్యం లేకపోవడం ఎందుకంటే లంచగొండలు వేరు, అందరిని పీల్చేసి వీరు తినేస్తారు. అంటే జలగల టైప్ అనమాట. వారి రక్తం పోతుందా ఏ ఆలోచించారు. వీళ్ళైతే బాగా లావైపోతున్నారు కదా, ఇదే వారికి కావాల్సింది. అందుకే సుంకరికి సాక్ష్యం లేదు. ఈరోజు నీ జీవితంలో సుంకర్ జీవితాన్ని బట్టి దేవుడు నేర్పిస్తున్న 4వ లక్షణం ఏంటంటే సాక్ష్యం కలిగి ఉండు. నీ పనిలో, నీ డ్యూటీస్లో ఎక్కడున్నా సరే సాక్ష్యం కలిగి ఉండు. ఇఫ్ యు ఆర్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, ఏదో పై ఒత్తిళ్లకు లొంగిపోయి లంచం తీసుకుంటే వాళ్ళకి భయపడి దేవుని భయాన్ని పక్కకు పెట్టి లంచం తీసుకుంటున్నామేమో, అవసరమైతే పోలీస్ జాబ్ పక్కకు పెట్టి తప్ప దేవుని పక్కకు పెట్టకు. ఒకవేళ మున్సిపాలిటీ ఆఫీస్లోనో, ఎంఆర్ఓ ఆఫీస్లోనో, నాకు తెలిసినంత వరకు ద వర్స్ట్ ఆఫీసెస్ ఏంటి అని అంటే ఓపెన్గా చెప్తున్నాను, మున్సిపాలిటీ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్. ఈ రెండిట్లోనికి ఒక్కసారి మనం వెళ్ళామా లంచం ఇవ్వంది పనిలో. లీగల్గా పాస్పోర్ట్ అప్లై చేయాలంటే పాస్పోర్ట్ అప్లై చేస్తే 30 డేస్కి లీగల్గా రావాలి. ఇప్పుడు చాలా కండిషన్స్ అన్నీ చాలా ఈజీ చేసేసారు, కానీ ఒకప్పటి మాట చెప్తున్నాను నేను. 2014-15 టైంలో పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత లీగల్గా 30 డేస్లో పాస్పోర్ట్ వచ్చేయాలి. కానీ లంచం ఇవ్వకపోయేసరికి నాకు 3 months చేశారు. ఈవెన్ సింగిల్ పెన్ని నేను ఇవ్వకపోయేసరికి, సింగిల్ పెన్ని కనీసం ఒక పైసా కూడా లంచం ఇవ్వకపోయేసరికి 30 డేస్లో రావాల్సిన పాస్పోర్ట్ నాకు 3 months పట్టింది. అలా తిరగాల్సి వచ్చింది. అదే లోపల వెళ్ళగానే చెప్పాడు 3,000 ఇవ్వండి సార్, వారంలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఏది నేను చేయాలి చెప్పండి? ఒక క్రైస్తవునిగా వారంలో వస్తుంది కదా అని చెప్పేసి నా సేఫ్టీ చూసుకొని, నా కంఫర్ట్ చూసుకొని దేవుని వదిలిపెట్టాలంటారా? అలాంటి జాబ్లో ఒకవేళ మీరున్నా, మీ పై అధికారులు మిమ్మల్ని ఫోర్స్ చేసిన, నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోవాలి. లేదు బ్రదర్ ఇలా అంటే మా బ్రతకలేవంటే, అలా ఉంటే నువ్వు కూడా నీతిమంతునిగా తీర్చబడలేవు, జాగ్రత్త. అలాంటి నేను నీతిమంతులుగా ఎంచబడం దేవుని దృష్టిలో జాగ్రత్త. సుంకర్ నేర్పిస్తుంది అదే. ఎందుకు నీతిమంతునిగా తీర్చబడ్డాడంటే కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు, మంచి సాక్ష్యాన్ని సంపాదించాలనుకున్నాడు. ఇప్పటివరకు లేని సాక్ష్యాన్ని, ఒక గొప్ప సాక్ష్యాన్ని సంపాదించాలనుకున్నాడు. నువ్వు ఒక విషయాన్ని అడుగుతున్న ఈ సందర్భంలో, నీకు నిజంగా నువ్వు చేసే పని దగ్గర మంచి సాక్ష్యం ఉందా ఒక క్రైస్తవునిగా? ఒరే ఏడు క్రిస్టియన్ అంటారా, మనతో సినిమాలకు వస్తాడు, మనతో తాగడానికి వస్తాడు, మనతో సిగరెట్లు తాగేస్తాడు, ఏడా క్రిస్టియన్? ఎందుకురా నువ్వు చర్చికి వెళ్ళేది? ఇలాంటి మాటలు వినట్లేదా? ఇలాంటి మాటలు మన చెవులో పడట్లేదా? ఎందుకు ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందంటే సాక్ష్యం కోల్పోతున్నారు, సుంకరుగా మిగిలిపోతున్నాం. కానీ బైబిల్లో మనందరికీ తెలుసు, లూకా గారు నియర్లీ 38% ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ రాసింది ఎవరు అంటే లూకా గారు. లూకా సువార్త, అపోస్తలుల కార్యములు, ఈ రెండు గ్రంథాలు అనుకుందాం కొద్దిసేపు. ఈ 2 గ్రంథాలు, బైబిల్లోని ఈ 2 గ్రంథాలు రాసింది ఎవరు అంటే లూకా గారు. 38% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ న్యూ టెస్టమెంట్ బిలాంగ్స్ టు డాక్టర్ లూక్. ఈయన గురించి పౌలు గారు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, లూకాను ప్రియుడైన వైద్యుడు, అంటే తన వైద్య వృత్తిలో ఎలా ఉన్నాడంటే అందరికీ ప్రియునిగా ఉన్నాడట. ఈనాడు అనేక మంది వైద్య వృత్తిని చూడండి ఎంత 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 స్కామ్ జరుగుద్దంటే, కొన్ని హాస్పిటల్స్లో అయితే పేషెంట్ వస్తే చాలు 1000 రూపీస్ బిల్ ఖచ్చితంగా పడాలి అని జూనియర్ డాక్టర్స్ మీద పై అధికారుల ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఏ రోగంతో వచ్చినా మినిమం 1000 బిల్ ఏంది బయటికి పంపించకూడదు. ఇన్ కేస్ అలాంటి హాస్పిటల్లో నువ్వు పనిచేస్తున్నావేమో ఒక డాక్టర్గా, కానీ నువ్వు మాత్రం న్యాయం తప్పకూడదు. ఒక చిన్న రూపాయి ట్యాబ్లెట్తో నయమయ్యే రోగం అయితే నీ అధికారులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి భయపడి రూపాయితో నయం చేసి పంపించే. నీ జాబ్ పోతే కొత్త జాబ్ ఇచ్చేస్తాడు దేవుడు, పెద్ద జాబ్ ఇచ్చేస్తాడు. దానికి మా అక్క సజీవ సాక్ష్యం. దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ఫస్ట్ ప్లేస్ ఇస్తాడు. ఈవెన్ మై సిస్టర్ ఇస్ డాక్టర్. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నప్పుడు ఫోర్స్ చేశారు, కానీ ఎప్పుడు వినకపోయేది. దాన్ని బట్టి జాబ్ పోయింది. బట్ నౌ షీ ఈజ్ ఇన్ అప్పర్ హ్యాండ్. ఇంకా దేవుడు ఇంకా బ్లెస్ చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఏదో బోస్ట్ చేసుకోవాలని కాదు, కానీ మన జీవితంలో మన రెగ్యులర్ ఆఫ్ డ్యూటీస్లో కూడా భక్తి కనపరచాల్సింది చర్చెస్లో మాత్రమే కాదు. సాక్ష్యం చూపించారే, వీడెందుకు ఈ పని చేయట్లా, వీడెందుకు లంచం తీసుకోవట్లా, వీడెందుకు మనతో తాగడానికి రావట్లేదు, వీడెందుకు మళ్ళీ బూతులు మాట్లాడట్లేదు, వీడెందుకు మళ్ళీ పేషెంట్లకి ఎక్కువ ఫీజు రాయట్లేదు, ఎందుకు అనగానే వాళ్ళు మన జీవితాంతం అవ్వగానే ఆ జీవితంలో కనబడాల్సిన ధననిధి పేరే జీసస్ క్రైస్ట్. ఓహో వీడు క్రిస్టియన్ అనమాట. ఆ సాక్ష్యం నువ్వు సంపాదించుకోగలగాలి. కానీ సుంకర్లకు ఆ సాక్ష్యం లేదు తమ జీవితంలో. ఇప్పుడు ఈ సుంకర్ ఎందుకు నీతిమంతునిగా తీర్చబడ్డాడంటే
నేను ఆ సాక్ష్యాన్ని సంపాదించుకుంటాను ప్రభువా. ఇక నుండి వడ్డీ వ్యాపారాన్ని మానేస్తా, ఇక నుండి లంచగొండితనాన్ని మానేస్తా, నా జీతంతో నేను ఉంటా. ఎంత కష్టమైనా సరే నా జీతంతో నేను ఉంటా. ఒక విషయం ఆలోచించండి, సుఖానికి అలవాటు పడిపోయినోడు, లంచానికి అలవాటు పడిపోయినోడు లంచం మానేయడం పెద్ద చాలా ఈజీ టాస్క్ అయితే కాదు, చాలా కష్టం. ఇక నుండి జీవితం అంతా కష్టం. కానీ నాయన, నాకు కావాల్సిన నా జీవితం కాదయ్యా, నీతో సహవాసం. నా ఆఫ్ డ్యూటీలో కూడా, రెగ్యులర్ డ్యూటీలో కూడా, మండే టు సాటర్డే కూడా నా సాక్ష్యాన్ని కాపాడుకుంటా. దిస్ మేడ్ హిమ్ రైషస్. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ మేడ్ హిమ్ రైషస్. ఇక లాస్ట్గా ఒక చిన్న విషయం చూపించి నేను ముగిస్తాను. 5th స్టెప్, ఈ సుంకరిని నీతిమంతుడిగా తీర్చడానికి జరిగిన 5th స్టెప్ ఏంటి అంటే, ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. సుంకరి అంటే ఏంటో మనం చూద్దాం. సుంకర్లకు ఉన్న మరొక డెఫినేషన్ ఏంటో కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయం, 18వ అధ్యాయం 15 నుంచి చూద్దాం. 15 నుంచి చూద్దాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 18 వర్స్ 15 ఆన్వర్డ్స్. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యుద్ధకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘానికి తెలియజెప్పు. అతడు సంఘపు మాట కూడా వినకపోతే అతని ఎలా ఎంచాలి చూడండి. అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుము. అంటే ఈ స్టెప్ని బట్టి, ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుంకరి అంటే సంఘానికి వెలుపల ఉండే వ్యక్తి. ఆ రోజు ఆ సుంకరి నీతిమంతునికి ఎందుకు తీర్చబడ్డాడు చెప్పనా? ప్రభువా, ఇక నుండి నా పాత్ర సంఘం బయట నిలబడేది కాదయ్యా, ఈ రోజు నుండి నేను సంఘానికి వస్తా, సంఘం లోపలుండే పాత్ర నాది అని అంటున్నాడు. అందుకే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. కానీ ఈరోజు ఎంతమంది క్రైస్తవులు సంఘానికి అలవాటు పడుతున్నారు? ఎంతమంది క్రైస్తవులు తమ పనుల పేరులో సంఘాన్ని విడిచిపెడుతున్నారో ఆలోచించండి. ఎంతమంది లేరండి, ఎంతమంది. ఒక ఒలింపిక్ రన్నర్ ఉంటారు. ఆ రన్నర్ ఒకరోజు ఒలింపిక్ రన్నింగ్ రేస్ జరుగుతూ ఉండగా, ఒకరోజు ఏదో సంథింగ్ రన్నింగ్ రేస్ ఏదో సండే రోజు ఆ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తే ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. ఏమని తెలుసా? నేను సంఘానికి వెళ్ళాలి, నేను రన్నింగ్ రేస్లో పాల్గొనట్లేదు. ఎరిక్ లీడిల్ అతని పేరు, ఎరిక్ లీడిల్. కావాలంటే నెట్లో సెర్చ్ చేయండి. ఒలింపిక్ రన్నర్. ఒలింపిక్ గేమ్స్ అనేవి వరల్డ్లో అన్నిటికంటే బిగ్గెస్ట్ ఈవెంట్. దానిలో సెలెక్ట్ అవ్వడమే గగనం. మన ఆఫ్టర్ ఆల్ గల్లీ క్రికెట్ ప్లేయర్లో, గల్లీ క్రికెట్ 100 రూపాయలు 200 రూపాయల బెట్ మ్యాచ్లకు ఆ టీంలో సెలెక్ట్ అయితేనే ఆనందపడి సంతోషించేస్తా, గద్దులేస్తూ ఉంటాం. అలాంటిది ఎరిక్ లీడిల్ అనే ఆ సోదరుడు, ఆ పరిశుద్ధుడు, ఆ గొప్పవాడు ఎలాంటి వాడంటే, ఒలింపిక్కి సెలెక్ట్ అయితే సండే రోజు మ్యాచ్ పెట్టారని మేనేజర్కి చెప్పాడంట, అయ్యా నేను ఈరోజు రాను. ఎందుకయ్యా? చర్చ్కి వెళ్ళాలి. పిచ్చా నీకేమన్నా? ఇంత మత పిచ్చి ఏంటి అంటే, నువ్వేమన్నా అనుకో, నేను చర్చ్కే వెళ్తా. సంఘం బయట ఉండేది సుంకర లక్షణం, నేను లోపల ఉండాలి. కానీ ఈరోజు ఎంతమంది ఉన్నారు ఈ విధంగా? క్రైస్తవునికి ఒకవేళ బలిపీఠాన్ని ఊహించుకొని ఏది బలి ఇవ్వాలన్నా ఫస్ట్ బలిచ్చే దేన్ని అంటే సంఘాన్ని. ఆదివారం ఫంక్షన్ ఉందనుకోండి, దేని బలిస్తారు? సంఘాన్ని బలిచ్చేస్తాం. ఆదివారం ఏదో చిన్న ఒక్కసారి అలా అని దగ్గేసామనుకోండి, అమ్మో జలుబు వచ్చేసిందని చెప్పేసి దేన్ని బలిస్తాం? సంఘాన్ని. ఆదివారం ఫీవర్ వచ్చేసింది, దేని బలిపీఠం మీద ఫస్ట్ బలిచ్చేస్తాం? సంఘాన్ని. అదే ఫీవర్ వచ్చినప్పుడు నీకేదో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, వన్స్ ఇన్ అ లైఫ్ టైం, ఇంక ఇది రాయకపోతే నీవు అసలు ఇక నీ జీవితంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలో చేయబడ్డానికి నీ ఏది సరిపోదు. ఇప్పుడు ఏం చేస్తావు? వదిలేస్తావా ఎగ్జామ్ని? మెడిసిన్స్ తీసుకుంటూ, మెడికేషన్ను ఫాలో అవుతూ వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తాం కాదా? ఎంతమందిని చూడలేదు? చూడండి, కొంతమంది చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకొని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మనం చూడలేదా? ఉన్నారు. కొంతమంది వస్తూ యాక్సిడెంట్ అయినా, అమ్మో ఎగ్జామ్ ఉంది కదా అని భయపడి, ఎగ్జామ్కి భయపడినంతగా దేవుని సంఘానికి ఎందుకు భయపడట్లా? పోనీ ఇదేమన్నా ఆచారమా? కొందరు మానుచున్నట్టుగా సంఘంగా కూడుట మానకండి అని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న మాట, అది ఆజ్ఞ. ప్రారంభ అపోస్తులు ఏం చేశారు? అపోస్తుల కాలం 2వ అధ్యాయం చూస్తే, వారు అపోస్తుల బోధ యందు
సహవాసముందు 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 రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయటం. సహవాసం అనేది ఇంపార్టెంట్. అసలు సంఘానికి రమ్మంది ఎందుకు తెలుసా? చాలామంది లైవ్కి అలవాటు పడిపోతున్నారు. తప్పది. ఎప్పుడంటే లాక్డౌన్లో ఇక తప్పని పరిస్థితి కాబట్టి వదిలేయండి. కానీ రేపటి నుండి సంఘాలు స్టార్ట్ అవుతున్నాయి, నెక్స్ట్ సండే నుండి లేదా ఆ నెక్స్ట్ సండే నుండి. డెఫినెట్లీ యూ షుడ్ గో అండ్ అటెండ్ దాట్. నేను మానేస్తాను, వైరస్ వచ్చేసింది కదా మళ్ళీ అని భయపడకయ్యా, భయపడకు. ఏమో తీశారు కదా సంఘం లేనప్పుడు, ఏదో గవర్నమెంట్ అంతా లాక్డౌన్ చేశారు కాబట్టి ఓకే కొద్దిసేపు వదిలే. కానీ గవర్నమెంట్ ఇప్పుడు అలో చేసిన తర్వాత కూడా నువ్వు వెళ్ళకపోతే మాత్రం అది డెఫినెట్లీ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ యువర్ ఏమంటారు, దేవుని పట్ల ప్రేమ లేకపోవడం అనుకోవచ్చు, దేవుని అంటే భయం లేకపోవడం అనుకోవచ్చు ఏదో ఒకటి. దీనికి విపరీత అర్థాలు తీయకండి. ప్రజెంట్ టైం బీయింగ్ని బట్టి నేను మొత్తం మాట్లాడలేదు. కానీ సంఘాన్ని మాత్రం నెవర్ నెగ్లెక్ట్ చర్చ్ గ్యాదరింగ్స్. నీకు ఎన్ని పనులున్నా చర్చ్ను వదిలిపెట్టకూడదు. నీకు ఎన్ని ఉన్నా కానీ ఎవరైనా సరే, బంధువులు వచ్చినా, ఏ పనులున్నా, ఏ ఫంక్షన్లు ఉన్నా ఫస్ట్ చెప్పండి, ఆదివారం దేవుంది, ఆదివారం దేవునిదే. అవసరమైతే సంఘం అయిపోయిన తర్వాత వెళ్ళండి తప్ప సంఘాన్ని ఆపేసి వెళ్ళకండి, సంఘాన్ని పక్కకు పెట్టేసి వెళ్ళే సాహసం చేయకండి. అయితే ఇది మాత్రమే కాదు సంఘం అంటే. చివరికి ఈ మాటను చూసి మనం ముగించుకుందాం. సంఘం అంటే ఏంటో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను ఓపెన్ చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. కొరింథులోనున్న దేవుని సంఘానికి అనగా ఇదిగో ఆ క్లాక్ టవర్ సెంటర్లో రైట్ సైడ్లో ఉంది చూసారా అనట్లా. దేవుని సంఘం అంటే ఏంటంటే దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. సంఘం అంటే నిర్వచనం ఏంటి? ఒక ల్యాండ్ మార్క్ ఇచ్చేసి టేక్ రైట్, టేక్ రైట్, గో స్ట్రైట్, దెన్ టేక్ లెఫ్ట్ ఆఫ్టర్ 500 meters డిస్టెన్స్. జీపీఎస్లో చెప్పింది కాదు సంఘం అంటే లొకేషన్. సంఘం అంటే యాక్చువల్గా ఏంటంటే క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడిన వారే నిజమైన సంఘం. ప్రియ సహోదరులారా, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ నాట్ ఎట్ బ్యాప్టైజ్డ్. మీలో ఎంతమంది ఇంకా బ్యాప్టిజం పొందని వారు ఉన్నారో నాకు తెలియదు. ఇన్ కేస్ మీరు బ్యాప్టిజం పొందకుండా, చిన్నపిల్లలు మినహాయిస్తే, ఒక కాన్షియన్స్ వచ్చి ఒక సెల్ఫ్ థింకింగ్ క్యాపబిలిటీ అనేది మీకు ఉండి కూడా ఇంకా మీరు బ్యాప్టిజం పొందకుండా, అఫ్ కోర్స్ యూ మైట్ బి అ పార్ట్ ఆఫ్ క్వైర్ టీమ్, అఫ్ కోర్స్ యూ ఆర్ రెగ్యులర్ అటెండర్ ఆఫ్ యువర్ గ్యాదరింగ్స్, అఫ్ కోర్స్ యూ మైట్ బి వెల్ పార్టిసిపెంట్ ఆఫ్ యువర్ చర్చ్ యాక్టివిటీస్, బట్ యు ఆర్ నాట్ ఎట్ బ్యాప్టైజ్డ్, దెన్ యూ ఆర్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ హిస్ చర్చ్. ఎందుకంటే దేవుడు తన స్వరక్తముతో కొన్నాడు సంఘాన్ని. ఆ రక్తము అనే ద్వారము ద్వారా వెళ్తే తప్ప సంఘస్థునివి నువ్వు అవ్వలేవు. నువ్వు సంఘంలో క్వైర్ మెంబర్ అయి ఉండొచ్చు, లేదా ఒక డీకెన్ అయి ఉండొచ్చు, లేదా ట్రెజరీ మెంబర్ అయి ఉండొచ్చు, లేదా సంథింగ్. యూ మైట్ బి అ జాయింట్ సెక్రటరీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఎనీ ఆఫ్ దీస్. దేంట్లో నీకు పార్టిసిపేషన్ ఉండొచ్చు. కానీ బాప్తిజం తీసుకోకుండా, బ్యాప్టిజం అంటే బాప్తిజం తీసుకొని మరలా పాత జీవితానికి వెళ్ళడం కాదు. పరిశుద్ధత లేకపోతే సంఘంలో ప్రవేశం లేదు. అది నిజమైన సంఘం అంటే. ఇప్పుడు ఆలోచించు, సుంకరి ఏమని మాటిచ్చాడు చెప్పరా? ఈరోజు నా జీవితంలో నేను ఇంతవరకు సంఘపు వెలుపల నేనున్నా, కానీ ఈరోజు నుంచి మాటిస్తున్నాను ప్రభువా, సంఘంలోనికి నేను వస్తానయ్యా. అందుకే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. త్రూ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హీ వాక్డ్ త్రూ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దాట్ మేడ్ హిమ్ రైషస్. సంఘం అంటే ఒక కట్టడమో, సంఘం అంటే ఒక కన్స్ట్రక్షనో, సంఘం అంటే ఒక ల్యాండ్ మార్కో, సంఘం అంటే a place of gathering కాదు. అఫ్ కోర్స్ దట్ మైట్ బి కాల్డ్ అస్ చర్చ్, బట్ ద ట్రూ క్రిస్టియన్ చర్చ్ ఏంటి అంటే పరిశుద్ధత కలిగి ఉన్న గ్యాదరింగ్. ఉన్నావా నువ్వు నిజంగా పరిశుద్ధంగా? తీసుకున్నావు నువ్వు నిజంగా బ్యాప్టిజం తీసుకున్నావా? రక్షణ పొందావా? ఆలోచించు. వస్తున్నాయి తెగుళ్ళు. ఒక మిడతల దండ ఏంటండి? సౌత్ ఆఫ్రికా ఎక్కడ, ఇండియా ఎక్కడ, ఎందుకు వచ్చింది? ఆలోచించండి. ఈ తెగుళ్ళు ఏంటి? ఈ కరోనా వైరస్ ఏంటి? ఒకవైపు ఏమో భూకంపాలు వింటున్నాం, ఒకవైపు యుద్ధాలు వింటున్నాం, ఒకవైపు యుద్ధ సమాచారం వింటున్నాం, ఇవన్నీ వింటూ ఉన్నాం. ఇంకోవైపు ఏమో అనేక మందిని మోసపరుస్తున్నాం. ఇవన్నీ వింటున్నప్పుడు ఇవన్నీ రాకడకు సూచనగా మీకు కనపడట్లేదా? ఇంకా సంఘం వెలుపల ఉండే సుంకర్లానా నీ జీవితం ఉండాల్సింది? ఇంకా సంఘం వెలుపల నిలబడే అన్యునిగానా నీ జీవితం సాగాల్సింది? ఆలోచించి ప్రయాణిస్తామా? కనీసం ఈ రోజు నుంచైనా మారుదాం. దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం. ఇంతకుముందే చెప్పాను, 1 ఇక్కడ ఉన్నప్పుడు 1కి లెఫ్ట్ సైడ్లో నువ్వు ఎన్ని జీరోస్ పెట్టినా దాని వాల్యూ 1గానే ఉంటుంది. ఈ 1ని క్రైస్ట్ అనుకొని నీ పనులన్నిటిని జీరోస్ అనుకుంటే, క్రైస్ట్ కంటే ముందు లెఫ్ట్ సైడ్లో
నీ పనులు పెడితే నీ జీవితానికి వాల్యూ అనేది లేదు. కానీ ఫస్ట్ క్రైస్ట్ని పెట్టి, ప్రభువుని పెట్టి, ఆ తర్వాత నీ పనులు పెంచుకుంటేళ్ళు వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ జీరో మేక్స్ ఎట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 1 రాసిన తర్వాత రైట్ సైడ్లో నువ్వు ఒక్కొక్క జీరో పెట్టుకుంటూ వెళ్తా ఉంటే ఎవ్రీ జీరో, ఎడిషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ జీరో might not be valuable number, but if you keep Christ in your first place, 0 అనేది వాల్యూ లేని నెంబర్ అయి ఉండొచ్చు. కానీ దేవుణ్ణి ఫస్ట్ ప్లేస్లో పెట్టి రైట్ సైడ్లో నువ్వు 1 అనేది రాసి ఆ 1కి రైట్ సైడ్లో నువ్వు జీరోస్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీ జీరో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీ జీవితంలో దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడమే తగ్గింపు జీవితానికి అసలు సిసలైన నిర్వచనం. సుంకర చేశాడు, నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఆ తర్వాత పాపపు ఒప్పుకోలు అనగా ప్రభువా నేను పాపిని అని అనడం కాదు, నేను పాపిని అని చెప్పి పాపాలను వదిలిపెట్టడం అసలైన పాప ఒప్పుకోలు. అది చేశాడు కనుక నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఇక థర్డ్ స్టెప్ ఏంటి అని అంటే ఆయన ఏం చేశాడు అంటే మనందరికీ తెలుసు, పాపపు ఒప్పుకోలు మాత్రమే కాదు, నన్ను ప్రేమించిన వారిని కాదయ్యా, నన్ను ప్రేమించని వారిని కూడా ప్రేమిస్తానని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్నాడు. యు టేక్ ఎన్ ఓత్ దిస్ టైం. ఈ సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకో. నాయన నా శత్రువులను ప్రేమించే మంచి మనసు నాకు ప్రసాదించు, నన్ను అపహాస్యం చేసేవాడిని కూడా ప్రేమించే మంచి మనసు నాకు ప్రసాదించయ్యా. సుంకర్ తీసుకున్నాడు ఆ తీర్మానాన్ని, నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఇక ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే నా పర్సనల్ వర్క్స్లో, మండే టు సాటర్డే నేను ఏదైతే నా జీవితంలో నేను చేస్తున్న పనుల్లో సాక్ష్యం కలిగి ఉంటానయ్యా. ఇంతవరకు ఒక లంచగొండిగా నేను పేరు పొందా, ఒక వడ్డీ వ్యాపారిగా, అందరి రక్తాన్ని పీల్చే ఒక వ్యాపారిగా నేను పేరు పొందాను. బట్ ఈరోజు నుంచి ఆ పని నేను చెయ్య. అవసరమైతే ఆ పనిని మానేసి న్యాయంగా పనిచేయడానికి ప్రయత్నిస్తా. లేదు ఈ పనిలో న్యాయంగా బతకలేమనుకుంటే ఈ పనినే వదిలేస్తానయ్యా. నా జీవితాన్ని నువ్వే నిలబెట్టు, నిన్ను నమ్ముకొని వచ్చానయ్యా, నిన్ను నమ్ముకొని. పేతురు గారు అంటారు, ఒక డౌట్ వస్తుంది దానికి, అయ్యా నువ్వు మాట్లాడుతూ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవం అంటున్నావు, మరి మా పరిస్థితి ఏంటయ్యా, మాకేంటి, అన్నీ వదిలిపెట్టి వచ్చాను నీ కోసం అన్నప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా, నా కోసం అన్నీ వదిలిపెట్టి వచ్చిన వారికి ఇహలోకంలో ఏమీ రాదని చాలామంది బోధిస్తున్నారు. దాట్స్ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. యేసుప్రభువు మాట్లాడిన స్టేట్మెంట్ సువార్తల్లో ఉంటుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ సువార్తలు తెరిచి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి చూడండి. ఇహమందు ఇవి 100 రెట్లు వస్తాయి, ఇది మాత్రమే కాకుండా నిత్య జీవం కూడా వస్తుంది. నేను పోషించలేడా దేవుడు? అంత అసమర్థుడా దేవుడు? నీతిమంతులు భిక్షం ఎత్తుకున్నట్టు నేను చూడలేదని భక్తుడు కీర్తన గ్రంథంలో అంటూ ఉన్నాడంటే ఆలోచించు ప్రియ సహోదరుడా. నీ పర్సనల్ జీవితంలో సాక్ష్యం అనేది, నీ వర్క్ ప్లేస్లో, నీ వర్క్ షెడ్లో సాక్ష్యం అనేది ఉండాలి. అలా ఉండాలి అని సుంకర్ నేర్పిస్తున్నాడు. అలా ఉండాలంటే చాలా సాహసాలు తీసుకోవాలి. అవసరమైతే నువ్వు చేస్తున్న ప్రజెంట్ జాబ్ మానేయాల్సి వస్తుందేమో, మానే. దేవుని కంటే ఇది ఎక్కువ కాదు. దట్ మేడ్ హిమ్ రైషియస్. దట్ కన్సిస్టెన్సీ మేడ్ హిమ్ రైషియస్. ఏమంటారు, ఆ ఒత్తిడి, ఆ జీవితంలో సుంకరి కలిగి ఉన్న దేవుడే నాకు కావాలి అనే ఒత్తిడి ఆయన జీవితాన్ని నీతిమంతునిగా తీర్చిదిద్దేలా చేసింది. ఇక చివరిగా సంఘం వెలుపల ఉన్న వ్యక్తిగా సాక్ష్యం పొందిన సుంకరి దేవునికి ఇచ్చిన మాట ఏంటంటే, ఈ రోజు నుంచి సంఘానికి వస్తానయ్యా, సంఘ కార్యక్రమాలను నేను మానను, ఎన్ని పనులున్నా నేను సంఘ కార్యక్రమాన్ని మానను. సంఘం అంటే అది మాత్రమే కాదు, పరిశుద్ధంగా ఉండడమే నిజమైన సంఘానికి ప్రతీక. ది కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎ ట్రూ చర్చ్ ఈజ్ నథింగ్ బట్ బీయింగ్ హోలీ. That's it. That's a straightforward definition of being a member of Church of Jesus Christ. ఎందుకంటే ఆయన రక్తంతో కొన్నాడు. ప్రియ సహోదరులారా, ఇంకా ఆ రక్తం ద్వారా మీరు నడవలేదేమో, ఆ రక్తంతో కడగబడలేదేమో, సమయం దగ్గరకు వచ్చేసింది. ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటలు వింటూ ఉండగానే మహాకాశాలు చీల్చబడి ప్రభు వచ్చి గొర్రెలను మేకలను వేరుపరిచి, గొర్రెలారా మీరు వచ్చేయండి, మేకలారా అన్నప్పుడు ఆ మేకల గుంపులో అన్నీ తెలిసి కూడా బ్యాప్టిజం పొందని నువ్వు నిలబడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించావా? ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. దిస్ ఈస్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ దిస్ సర్మన్, బట్ నాట్ ద లీస్ట్ వర్డ్స్. బట్ నాట్ లీస్ట్. నగరం అనే పేరు గల గ్రామం తూర్పు గోదావరి అనుకుంటాను, లేదా పశ్చిమ గోదావరి, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఉభయ గోదావరి జిల్లాల్లో నగరం అనే పేరు గల గ్రామం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో అండర్ గ్రౌండ్లో గ్యాస్ పైప్ లైన్స్ అనేవి లీకేజ్ జరిగింది. అలా లీకేజ్ జరిగినప్పుడు సంథింగ్ ఎవరో సిగరెట్ వెలిగించుకోవడానికని లైటర్ ఆన్ చేశారు. ఆన్ చేయగానే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,
గ్యాస్ లీకేజ్కి అన్నిటికంటే భయంకరమైన ఆ, ఏదైతే ఉండకూడదో ఆ అగ్నిని వెలిగించేసరికి ఊరూరు తగలబడిపోయింది. చాలామంది చనిపోయారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. కూర్చున్నవారు కూర్చున్నట్టు కాలిపోయారు, పడుకున్నవారు పడుకున్నట్లు కాలిపోయారు. కొందరిని మాత్రమే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొందరు మాత్రమే ఆ, చావు బ్రతుకుల స్టేజ్లో. లాస్ట్ వర్డ్స్ ప్లీజ్ కైండ్లీ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. కొందరిని మాత్రమే హాస్పిటల్ తీసుకెళ్తే ఆ రోజు మీడియా వారు అడిగిన ప్రశ్నకు ఆ క్షతగాత్రుడు ఎవరైతే అగ్ని బాధతో బాధపడుతున్న ఆ వ్యక్తి హాస్పిటల్లో మీడియా వారికి ఇచ్చిన ఆన్సర్ నా జీవితాన్ని చాలా మార్చింది. నిజమే. ఏమన్నాడు తెలుసా? ఆ మీడియా వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ మీ ఊర్లో కేవలం కొందరే సేవ్ అయ్యారు, అందులో మీరు కూడా ఉన్నారు, అదృష్టంగా భావిస్తున్నారా అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి చెప్పనా? ఏం అదృష్టం అండి? కాలిన దేహాలతో బ్రతకడం అదృష్టమా? కాలిన గాయాలతో బ్రతకడం అదృష్టమా? ఒక విషయం చెప్పనా? ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైన నొప్పి దేనికి ఉంటుంది, ఏది అన్నిటికంటే భయంకరమైన విపత్తు అని కొన్ని స్టడీస్లో మానసిక శాస్త్రవేత్తలు ఇచ్చిన అంచనాలో టాప్ లిస్ట్లో ఏం నిలబడింది తెలుసా? అగ్నిలో కాలడం అన్నిటికంటే భయంకరమైన విపత్తు. నిజమే. ఎందుకంటే నేను సైకిల్ తొక్కుతూ పడిపోయి ఇక్కడంతా గాయమైంది అనుకోండి, ఈ పర్టికులర్ ప్లేస్ను నేను టచ్ చేసేంతవరకు నాకు ఏమవ్వదు. అంటే దీనికి వచ్చే పక్కకు పెట్టేస్తే ఐ విల్ బీ హ్యాపీ, ఐ విల్ బీ ఎ నార్మల్ పర్సన్. దాన్ని టచ్ చేసేంతవరకు నాకు పెయిన్ తెలియదు. కానీ కాలిన దేహాన్ని ఎలా ఉంటుంది తెలుసా? చూసారా, ఈ షర్ట్ వేసుకున్నాం మనం, అది తగిలిన తట్టుకోలేము. ఈ సమ్మర్లో ఏసీలు వాడుతున్నాం చూసారా, ఏసీలు కూలర్లు, ఆ చిరుగాలి తగిలిన తట్టుకోలేనంత మంట. అప్పుడు ఆయన బెడ్ మీద ఉండి మాట్లాడుతున్న మాట, తగులుతున్న చల్లని చిరుగాలి కూడా మంట పుట్టిస్తుంటే ఏం బతకాలండి అని ప్రభుత్వాన్ని ఒకే ఒక్క మాట అడిగాడు. ఏంటి తెలుసా? సార్ బతకలేకపోతున్నాను సార్, చంపేయండి సార్ నన్ను. భారతదేశ చట్టం ప్రకారంగా కారుణ్య మరణాలు అనే ఒక చట్టం ఉంది. ఎవరైనా అతి భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ తట్టుకోలేకపోతున్నాను సార్, ప్లీజ్ నన్ను చంపేయండి అని అంటే పై అధికారుల నుంచి డాక్టర్స్కి ఇచ్చేస్తారు, ఒకటి పర్మిషన్ ఇస్తారు, ఏదో విషయం ఇచ్చి చంపేయండి, సంథింగ్ చంపేయచ్చు అని. కానీ మనం వెళ్ళబోతున్న ఆ అగ్నిలో నువ్వు ఇంకా సుంకరిగా ఉంటే, ఇప్పటికీ బ్యాప్టిజం పొందకుండా, ఇప్పటికీ పాపాలు ఒప్పుకోకుండా, ఇప్పటికీ తగ్గింపు లేకుండా, ఇప్పటికీ నీ 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 పర్సనల్ పనుల్లో సాక్ష్యం లేకుండా దేవుడికి నచ్చని దైనందిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే, ఇప్పటికీ సంఘానికి వెలుపల క్రీస్తు రక్తంతో కడగబడిన గుంపులో నువ్వు ఉంటే, ఆ మేకల గుంపులో నువ్వు ఉంటే, అక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్తాం మనం? అగ్నిలోనికి. ఆ అగ్నిలో పోనీ అక్కడ ఏమైనా మెర్సీ కిల్లింగ్ చట్టం ఉందా, కారుణ్య మరణాల చట్టం ఉందా? ఇక్కడంటే సార్ నేను తట్టుకోలేకపోతున్నాను సార్, చంపేయండి అంటే చంపేస్తారేమో. కానీ అక్కడ అయ్యా తట్టుకోలేకపోతున్నానయ్యా నన్ను చంపే అంటే ఆయన ఏమంటాడు తెలుసా? అగ్ని ఆరిపోయ్యా అంటే ఏమంటాడు తెలుసా? అగ్ని ఆరదు. పోనీ నన్ను చంపే అంటే ఏమంటాడు తెలుసా? పురుగు కూడా చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకా సిచ్యువేషన్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఎందుకంత భయంకరమైన స్థితిలోనికి నువ్వు నెట్టబడుతున్నా చెప్పనా? చర్చ్కి సుంకరిగా వెళ్ళి బయటికి కూడా సుంకరిగా వస్తున్నావు. కానీ నా జీవితంలో ఎలా ఉండాలి చెప్పనా? సుంకరిగా వెళ్ళి నీతిమంతునిగా రావాలి. చివరిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:7 చూడండి. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మిమ్ములను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. సుంకరిగా ఉన్న నిన్ను సంఘానికి ఎందుకు రమ్మన్నాడంటే నీతిమంతునిగా తీర్చబడి బయటికి పంపించడానికి తప్ప సుంకరిగా వెళ్ళాలని కాదు. అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:9 చూస్తే, రక్షణ పొందడానికే దేవుడు మిమ్మల్ని నియమించాడు తప్ప ఉగ్రత పాలగడానికి దేవుడు మిమ్మల్ని నియమించలేదయ్యా. అపవాది మాయలో పడిపోయి శారీరకమైన బలహీనతల్లో చిక్కుకొని ఆ పాపపు కోరికల్లో బందీ అయిపోయి సుంకరిగా జీవిస్తున్నాయేమో. ఈ లాక్డౌన్ అంతా అయిపోయింది, మరలా చర్చెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈవెన్ ఫ్రమ్ దిస్ టైం ఈ చర్చ్లో అడుగు పెడుతున్న నువ్వు, ఈ సుంకరిగా నువ్వు అడుగు పెడితే మేక్ ష్యూర్ యూ కమ్ అవుట్ యాజ్ అ రైషియస్ పర్సన్. సుంకరి ఒక్కసారి చర్చ్కి వెళ్ళి నీతిమంతునిగా తీర్చిదిద్దబడ్డాడు. ఆ సదవకాశం నెక్స్ట్ సండే నుంచి దేవుడు నీకు ఇస్తున్నాడు. యు బీ లైక్ దట్. సుంకరిగా వెళ్ళు, ప్రాబ్లం లేదు, కానీ సుంకరిగా మాత్రం రాకు. ఈ మాటలు విన్న మీరందరూ కూడా ఈ మాటలు పాటించవలసినవి కోరుతూ
బ్యాప్టిజం పొందిన వారు పరిశుద్ధతను కాపాడుకోవాలని కోరుకుంటూ, బ్యాప్టిజం పొందిన వారు మొట్టమొదటిగా బ్యాప్టిజం పొంది రక్షణను కాపాడుకోండి. సుంకరి ఏ విధంగా అయితే ఈ 5 స్టెప్స్ను తూచా తప్పకుండా పాటించాడు. లెట్స్ ఆల్ ఫాలో దిస్. ఒక నిష్ట కలిగిన జీవితాన్ని జీవితం. మనం ఎవరో తెలియదు, మనం పర్సనల్గా ఇప్పటివరకు మీట్ అయ్యి ఉండకపోవచ్చు. బట్ ఈ జీవితంలో మనం మీట్ అవ్వకపోయినా, ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ యూ టు మిస్ ఇన్ మై గాడ్స్ ప్రెజెన్స్. ఆ దేవుని సన్నిధిలో మీలో ఏ ఒక్కరు కూడా కనిపించకుండా మిస్ అవ్వడం, ఐ డోంట్ ఫీల్ దట్స్ గుడ్ ఫర్ యూ అండ్ ఫర్ గాడ్స్ హ్యాపీనెస్ ఆల్సో. దేవుని కూడా సంతోషం కాదు. నువ్వు రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆలస్యం చేయకు సోదరా, సోదరి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ మాటలు దేవుడు నీ హృదయంలో ఫలింపజేసి ఆశీర్వదించి దీవించును కాక. ఆమెన్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. చాలా లేట్ అయింది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మహాపరిశుద్ధుడా ప్రభువా, నాయన ఎందరు విన్నారో నాకైతే తెలియదు, ఎందరితో నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడావో నాకైతే తెలియదు నాయన. కనబడుతుంది నేను, వినబడుతుంది నేనైనా, ప్రేరేపిస్తుంది మాత్రం నీవే తండ్రి. ఈ మాటలు మాట్లాడించింది నీవే ప్రభువా. ఈ మాటల ద్వారా ఎవరినైతే నువ్వు ఆకర్షించాలనుకున్నావో వారందరిని ఆకర్షించావని నమ్ముతున్నాను. అందరు బట్టి నీకు స్తోత్రం. సుంకరి ఏ విధంగా అయితే సుంకరిగా నీ సన్నిధిలో అడుగుపెట్టి నీతిమంతునిగా బయటకు వచ్చాడో, ఈరోజు నాయన నెక్స్ట్ సండే నుండి మేమందరము నాయన సన్నిధిలో అడుగుపెట్టే భాగ్యం దయచేస్తున్నాం. నీకు స్తోత్రం. సుంకరిగా అడుగు పెట్టడానికి సిద్ధపడుతున్నాం. నీతిమంతునిగా తీర్చి బయటికి పంపించమని కోరుతున్నాను నాయన. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను. వారి పరిచర్యను, వారి సంఘాలను, వారి సంఘ కాపరిని, వారి పరిస్థితులను, వారి కుటుంబాలను దీవించండి. వారి పరిచర్యను దీవించండి. మరి ముఖ్యంగా రైజింగ్ రివైవల్ టీమ్ సభ్యులను నేను ఆ నిర్వాహకులను తండ్రి, వారి పరిచర్యను, వారి సంఘాలను దీవించి ఆశీర్వదించి అనేకమైన సేవకుల ద్వారా ఈ పేజ్లో నీవే మాట్లాడమని కోరుతూ, అనేక మంది ద్వారా మా జీవితాల్లోని లోపాలను సరిచేయమని ప్రాధాయపడుతూ, నాయన మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి నీ సన్నిధాన వర్తనులుగా నాయన మా అందరిని తీర్చిదిద్దామని ప్రాధాయపడుతూ, క్రీస్తు ప్రభువుల వారి మహాపరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్.